ఆరవ్ సాగర్ తన స్థానంలో కూర్చున్నాడు. అతను సహరావత్ వైపు చూస్తూ, ఆపై తన రెండింటినీ చూస్తున్నాడు. మీ జాకెట్ పాకెట్స్ లో మీ చేతులు ఉంచండి. అతను దానిని తీసుకొని తన మెడను సముద్రం వైపు తిప్పాడు. అతను ప్రస్తుతం ఉన్న ఎవరికైనా ఏదైనా అర్థం చేసుకుంటాడు. ఆరవ్ ఇలా ఎందుకు చేస్తాడో నాకు అర్థం కాలేదు. కొంతసేపటికి సడన్ గా ఆరవ్ మెల్లగా ఆరవ్ మెడ నిఠారుగా చేశాడు. నిటారుగా మారిన వెంటనే ఆరవ్ కళ్ళు లేత ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ప్రారంభమవుతుంది. క్రమంగా ఆరవ్ కళ్ళు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారాయి. అక్కడ ఉన్నవారంతా మారుతున్నారు. వెంటనే బాడీగార్డ్ ఆరవ్ వైపు చూస్తాడు కాబట్టి వారి పాదాలన్నీ స్తంభించిపోతాయి మరియు వారి వెనుకభాగం ఎముకలలో చలి వ్యాపిస్తుంది. అక్కడ ఉన్న ప్రతి అంగరక్షకుడి శరీరం భయంతో నిండిపోయింది. ఈ సమయంలో నాకు ఆరవ్ విల్లాలో వణుకు మొదలైంది. అక్కడ చాలా భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడ ఉన్న కొంతమందికి ఏదైనా అర్థం అయ్యేలోపు హాలు అంతా లేత నల్లటి పొగమంచు. ఆ నల్లటి పొగమంచులో గడ్డకట్టడం మొదలవుతుంది. అది చూడటం కూడా అసాధ్యంగా మారింది. పొగమంచులో ఆరవ్ ముదురు ఆకుపచ్చ కళ్ళు ఆ పొగమంచులో మెరుస్తూ కనిపించింది. ఆరవ్ మెరుస్తున్న కళ్ళు ఏదో భయంకరమైన జంతువులా కనిపిస్తున్నాయి. మెల్లగా ఆరవ్ మెరుస్తూనే ఉంది. కంటిచూపు కూడా మసకబారుతోంది. కొంతసేపటికి ఆరవ్ గుండెల్లో పచ్చని మెరుపు మెరిసింది. కళ్ళు కూడా చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఇది జరిగిన వెంటనే నలుపు రంగు పొగమంచు అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది. అయితే ఆ పొగమంచు పూర్తిగా పోయింది. అలా వెళితే ఎదురుగా కనిపించే దృశ్యం. ఇది చూసి అక్కడున్న వారందరూ కంటతడి పెట్టారు. చూస్తూ ఉండండి. కాని ఆ అంగరక్షకులందరూ అతని శరీరం పూర్తిగా చెమటతో తడిసిపోయింది. కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది. వారి శరీరాలు వణుకుతున్నాయి. ఎందుకంటే వారి ముందు కనిపించే దృశ్యం అలాంటిది. సాగర్ ఇంకా స్పృహ తప్పి ఉన్నాడు. షరావత్ అక్కడ పడి ఉంది. ఇప్పుడు సాగర్ సరవత్ తెగిపడిన శరీర భాగాలు సాగర్ సెహ్రావత్ ది. ఆ మంచు ఎందుకంటే తెగిపోయిన అవయవాల రక్తం బ్లాక్ పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. మరియు అతని శరీరం యొక్క అంతర్గత అవయవాలు కూడా అతని శరీరంలోని ఎముకలు చిరిగిపోయాయి. ఏ మాంసం వేలాడుతున్నదో చూడవచ్చు. ఆ దృశ్యం చూడటానికి చాలా అందంగా ఉంది. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయానికి ఇది ముందు కుర్చీలో కూర్చున్న ఆరవ్ చేతులు కనుచూపు మేరలో సాగర్ షరావత్ మెడ కనిపించింది. అవన్నీ ఫుట్బాల్ లా కనిపించాయి. అంగరక్షకుడు మతిస్థిమితం కోల్పోయాడు. వారు తమ కళ్లను నమ్మలేరు. ఒక వ్యక్తి ఇంత తక్కువ సమయంలో చేయగలడు. మానవునికి కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. నిజానికి ఆరవ్ కంటే చాలా క్రూరమైన మరియు ఆరవ్ చేతిలో కనికరం లేకుండా పోయింది కూడా. సాగర్ షెరావత్కు మెడ ఉంది కానీ ఇప్పటికీ అతని కళ్ళు సముద్రంలా లోతుగా మరియు ప్రశాంతంగా ఉన్నాయి. ప్రాణాంతకమైన అలలు మరియు టోర్నడోలతో సహా సాగర్ సెహ్రావత్ తలకు ఆరవ్ పుట్టాలి. ఎగువ భాగం నుండి జతిన్లు జరిగాయి. అతని తలపై పట్టు మరింత బలపడుతోంది. అకస్మాత్తుగా సాగర్ షెరావత్ పుర్రెలో దీని కారణంగా ఆరవ్ వేళ్లు ప్రవేశించాయి. అక్కడ సాగర్ షెరావత్ పుర్రె పగిలింది. కానీ అక్కడున్న వారెవరూ నమ్మలేరు. ఒక వ్యక్తి మరణం తర్వాత కూడా ఎవరైనా శరీరంపై ఈ రకమైన క్రూరత్వం ఎలా చేయగలరు? సాగర్ షెరావత్ మరణానంతరం చేయవచ్చు. ఆరవ్ కళ్ళు మూసుకుని తనను తాను శాంతింపజేసుకున్న తర్వాత శాంతిస్తుంది. ఆరవ్ తన స్థానం నుండి మరియు వెలుపల నిలబడి ఉన్నాడు. ఎవరికైనా ఏదైనా చెబితే వెంటనే బయట పడేస్తారు. ఆరవ్ని బయటకు తీసిన తర్వాత నేరుగా విశ్వజీత్ వద్దకు వెళ్తాడు. అదే కారులో విశ్వజీత్ కూడా కూర్చున్నాడు. వెంటనే వచ్చి కారు ఆపి ఆరవ్ చూడగానే ఆమెను విల్లా నుండి బయటకు తీసుకువెళతాడు. విశ్వజీత్ కూడా కారులో కూర్చున్నాడా? యూనివర్సిటీకి వెళ్దాం అన్నాడు ఆరవ్. ఆరవ్ చెప్పు. కళ్ళు మూసుకుని సీటు మీద తల పెట్టు. అతను కదలకుండా కూర్చుని ఆరవ్ చెప్పేది వింటున్నాడు. విశ్వజీత్ వెంటనే కారుని యూనివర్సిటీకి తీసుకెళ్లాడు. ఈ సమయంలో అరబ్ వైపు పడుతుంది. యూనివర్సిటీకి వెళుతున్నప్పుడు ఒక యూరోపియన్ జర్మనీ దేశ రాజధాని బెర్లిన్లో బిగ్ సి ప్రస్తుతం భవనం పై అంతస్తులో 12 ఎత్తులో ఉంది. ప్రజలు కూర్చున్నారు. అందరూ నల్లని దుస్తులు ధరించారు. సూట్లు ధరించారు మరియు ప్రతి ఒక్కరూ ఒక కలిగి ఉన్నారు. ఎవరో నల్లటి ముసుగు వేశారు. అతని ముఖం కూడా కనిపించలేదు. అందుకే ఒక వ్యక్తి తన జర్మన్ భాషలో ఇలా అంటాడు. పులి మనం దెయ్యాన్ని చంపాలి. అతను ముఠా సభ్యులను శపించాడు మరియు వారందరినీ చంపాడు. దెయ్యం స్వయంగా ఆ ప్రజలందరినీ తీసుకెళ్ళింది. నన్ను అక్కడికక్కడే చంపేశాను. కానీ నేను ఆ మనుషులంతా నాకు అర్థం కాలేదు. షెరావత్ కుటుంబం ఎందుకు విచారణ చేస్తోంది? ఆ వ్యక్తి మాట వినండి మరియు అవతలి వ్యక్తి మీదే
అతను భారీ మరియు కమాండింగ్ వాయిస్తో ఇలా చెప్పాడు, డెవిల్ మునుపటి కంటే ప్రమాదకరంగా మారుతోంది. తన చిన్న వయస్సులో అతను అంతర్జాతీయ మాఫియాతో కూడా పోటీపడేందుకు బలం పుంజుకుంది, కానీ ఇప్పుడు అది మళ్లీ తిరిగి వచ్చింది మరియు మునుపటి కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రమాదకరమైనది. ఆ అబ్బాయి తిరిగి వచ్చాడనే అనుకుంటున్నాను. బలంతో కూడిన ఈ ప్రపంచం అదృశ్యం కావడానికి కారణం ఎందుకంటే ఆ వయసులో ఆ అబ్బాయి అంతర్జాతీయ మాఫియా కూడా భయపడుతోంది బలవంతంగా. ఆ సమయంలో ఆ అబ్బాయి అది గరిష్ట స్థాయికి చేరుకుంది, కానీ ఆ సమయంలో మార్షల్ అయి ఉండవచ్చు. కళ ద్వారా వివిధ శక్తుల గురించి తెలుసుకోండి మరియు మిమ్మల్ని మీరు మరింత శక్తివంతం చేసుకోండి. అలా చేయడానికి అతను అదృశ్యమై ఉండేవాడు. మనిషి మాట్లాడటం ముగించిన వెంటనే అక్కడ కానీ ఒక మూల నిశ్శబ్దం. మెడ పైకెత్తకుండా కూర్చున్న వ్యక్తి, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఎవరైనా అంటే నేను నమ్మలేకపోతున్నాను. మనిషి కేవలం 6 సంవత్సరాలలో చాలా శక్తివంతంగా మారతాడు. 6 ఏళ్లుగా చూస్తే ఎలా ఉంటుంది? చక్ర మండల యోధుడిగా మారడం సాధ్యం కాదు. మరియు డెవిల్ యొక్క శక్తిని చూస్తుంటే అనిపిస్తుంది అతను కూడా చక్ర మండలానికి చెందిన అగ్ర నిపుణుడు. అతనితో ఏకీభవిస్తూ అతని పక్కనే ఉంది లోపల కూర్చున్న వ్యక్తి, మీరు చెప్పింది నిజమే అంటున్నారు. అతని బలం చక్ర మండల అగ్ర నిపుణుడు. ఎంత ఉంది, కానీ నేను నమ్మలేకపోతున్నాను తనలాంటి ప్రమాదకరమైన వ్యక్తి హాలుబలియా అని. కుటుంబంలోని పెద్ద కుమార్తెను ఎలా ప్రేమించాలి? ఇక అతని బలం చూస్తే అతని ముందు చీమ నుండి అహ్లువాలియా కుటుంబం అతనికి పెద్దగా ఏమీ లేదు. అహ్లువాలియా కుటుంబం కంటే ఎక్కువ ప్రయోజనకరం. శాస్త్రి కుటుంబంతో సంబంధాలు ఏర్పరచుకోవాల్సి వచ్చింది. జర్మనీ రాజధాని బెర్లిన్లో కొందరు వ్యక్తులు వారిలో ఒకరు మాట్లాడుకున్నప్పుడు డెవిల్ అహ్లువాలియా కుటుంబం నుండి చెప్పింది, శాస్త్రి కుటుంబంతో సంబంధాన్ని పెంచుకునే బదులు ఆ వ్యక్తితో సంబంధాన్ని ఏర్పరచుకుని ఉండాలి. విన్న తర్వాత ఒక వ్యక్తి బిగ్గరగా అందరూ ఆ వైపు చూసేసరికి నవ్వడం మొదలవుతుంది. అలా మధ్యలో కూర్చోవడం అందరూ చూస్తారు. ఒక వ్యక్తి ఎదురుగా కూర్చుని ఉన్నాడు. ఆ వ్యక్తి బిగ్గరగా నవ్వుతున్నాడు మరియు అతని గ్రూప్ సి అకస్మాత్తుగా కుర్చీని మారుస్తుంది. అతని సంచారం వల్ల ఆ వ్యక్తి అందరికీ తెలుసు వైపు మరియు అకస్మాత్తుగా అందరూ వెంటనే చూడండి, వారి వారి ప్రదేశాలలో నిలబడండి. కానీ అందరూ నల్లని దుస్తులు ధరించారు. అదే వ్యక్తి నల్లటి సూట్ను ఉంచుకున్నాడు, పైన గోల్డెన్ కలర్ వేసుకుంది. పనితనం చేశాడు మరియు బహుశా పనితనం అని పిలుస్తారు బంగారు రంగు ఏదైనా మెటల్, ఎందుకంటే తప్పు అవుతుంది. అతని సూట్ ఈ సూట్ మీద ఉంచబడింది బ్లాక్ ఆసుస్ గ్రూప్లో గోల్డ్ బటర్ఫ్లై దావా అని పిలుస్తారు మరియు అలాంటి దావా పూర్తయింది. సమూహంలో 3 వ్యక్తులు మాత్రమే కలిగి ఉన్నారు. ఆ 3 కుర్రాళ్ళు వారి స్వంత హక్కులో చాలా అద్భుతంగా ఉన్నారు. ఇతర వ్యక్తులు నల్లగా పెయింట్ చేసిన మానవుడు ఉన్నాడు అక్కడ. ఆ వ్యక్తి మాస్క్ ధరించి ఉన్నాడు. అతను గోల్డెన్ కలర్ మాస్క్ ధరించాడు. రంగు ముసుగు వేసుకున్న వ్యక్తి ఇంకా మాట్లాడలేదు. భారీ బరువుతో ఉన్న వ్యక్తిని చూస్తున్నాడు. అతను తక్కువ స్వరంతో అన్నాడు, బహుశా నీకు పిచ్చి పట్టి ఉండవచ్చు. అవును, శాస్త్రి కుటుంబం నాకు బాగా తెలుసు. అతను మరింత శక్తివంతమైన మరియు అతను గరుడ అంపైర్ కూడా వస్తుంది. కానీ అహ్లువాలియా కుటుంబానికి కూడా ఉంటే అనేక రహస్య శక్తులు ఉన్నాయి. అహ్లువాలియా కుటుంబం చాలా కాలం క్రితం కోరుకునేది. అతను ఇప్పటికే షెరావత్ కుటుంబంతో వ్యవహరించి ఉంటాడు. అయితే అహ్లువాలియా కుటుంబం మాత్రం అలాంటి వాళ్లందరిలాంటిదే. అయితే మీ కార్డ్లను చూపించాలనుకోవడం లేదు. నేను అహ్లువాలియా కుటుంబం గురించి పెద్దగా తెలియదు, కానీ నాకు ఇది ఇష్టం. దీంతో కుటుంబంపై అనుమానం నెలకొంది. వాలియా రాజవంశం ముగిసిన వెంటనే అందరికంటే ముందు వచ్చింది మరియు నాకు తెలిసినంత వరకు దాని ప్రకారం సింగ్ కుటుంబానికి యువరాజు. ఈ కుటుంబంపై కూడా సందేహం ఉంది. చూద్దాం. కాబట్టి డెవిల్ యువరాజ్ ఆరవ్ సింగ్ చాలా స్పెషల్. వాడు మగాడు. అది చూస్తే దెయ్యాల పెళ్లి. బహుశా అహ్లువాలియా కుటుంబంలో యువరాజ్ దీన్ని పూర్తి చేయాలి. ఆరవ్ సింగ్ ఇక్కడ ఒక ప్లాన్ ఉంది. ఎవ్వరికీ తెలియకుండా పెద్ద ప్లాన్ వేస్తున్నారు. మీకు ఏమీ తెలియకపోతే యువరాజ్కి మాత్రమే తెలుసు. ఆ వ్యక్తి ఆరవ్ సింగ్ గురించి ఏమనుకుంటున్నాడు? ఎవరికీ ఏమీ అర్థం కానట్టుంది. ఆ మనిషి ఎవరికి తెలియని పజిల్. ఇది పరిష్కరించడానికి అసాధ్యం మరియు మా డెవిల్స్ పైన దాడి చేయడం చాలా మూర్ఖత్వం, ఎందుకంటే డెవిల్కి ఇప్పటికి తెలిసిపోతుంది ఎవరు అతనిపై దాడి చేశారు మరియు బహుశా ఎలాంటి దెయ్యమో మీ అందరికీ తెలిసి ఉండాలి. అతను మానవుడు. అతను తన శత్రువులను మాత్రమే నాశనం చేయగలడు. చెయ్యాలి అంటే నాకు చాలా పెద్దది. మాకు చాలా ముఖ్యమైన అంతర్గత వార్తలు కూడా వచ్చాయి. పెద్ద ముప్పుగా మారవచ్చు మరియు ఆ వార్తలు దాచబడతాయి. యువరాజ్ ఆరవ్ సింగ్ అగర్ అంపైర్ల కొత్త రాజు. డెవిల్ సహాయం కోసం ఈ వ్యక్తిని అడిగితే మా గుంపు మొత్తం నాశనమైనా ఎవరూ పట్టించుకోరు. కాబట్టి త్వరగా డెవిల్ ఒక ఉంది నోటీసు పంపండి.
మేము అతనిపై దాడి చేయము కావలెను మరియు అతను ఉంటే అతనికి కూడా పంపండి మీరు మా గుంపులో చేరాలనుకుంటే మేము అతనిని వెంటనే గోల్డెన్ మాస్క్ సభ్యునిగా చేస్తాము మరియు ఇది జరిగితే మా సమూహం అతని బలం మునుపటి కంటే మరింత పెరుగుతుంది వ్యక్తి చెప్పేది విన్న వెంటనే అక్కడున్న వారందరి కళ్ళు విశాలంగా తెరిచి ఉన్నాయి. ఆ వ్యక్తులు వారి ముఖాల్లో ఉన్నప్పటికీ ముసుగు ధరించి ఉన్నాడు. కాని అతని ఆశ్చర్యానికి ముసుగు తెలుసు కాబట్టి ఎవరికీ దాచలేదు అది అతని గోల్డెన్ మాస్క్ యొక్క ఈ సమూహంలో ఉందా సభ్యుని ప్రాముఖ్యత ఏమిటి? బ్లాక్ మాస్క్ సభ్యులు ఆర్డర్లపై తమ ప్రాణాలను వదులుకుంటారు కూడా సిద్ధంగా ఉండండి మరియు ఏమైనప్పటికీ వారి గుంపు మంచి కిల్లర్ గ్రూప్ అతని ర్యాంక్ కూడా బాగానే ఉంది అతను ఎంత ఎదిగిన కొద్దీ అతను అలాంటి ఆయుధంగా మారాడు. హత్య చేసిన తర్వాత ఓ గుంపు ఉంది ఈ గుంపులోని నల్లజాతీయులు ఎటువంటి ఆధారాలను వదిలిపెట్టలేదు. మాస్క్ సభ్యుడు కూడా యూరోప్ మాఫియా డాన్ బర్డెన్ లోవ్ యొక్క ప్రత్యేక పురుషులకు కూడా పోటీగా అధికారం ఉంది మరియు గోల్డెన్ మాస్క్లో సభ్యుడు. క్రింద 100 మంది బ్లాక్ మాస్క్ సభ్యులు ఉన్నారు ఒక దేశం యొక్క చిన్న సైనిక బృందం వలె వీరందరికీ గోల్డెన్ మాస్క్లు ప్రమాదకరం సభ్యుని నుండి వినడానికి వింతగా అనిపిస్తుంది కానీ వాటిలో ఏవీ అంత బలంగా లేవు అతను అతనికి వ్యతిరేకంగా వెళ్ళడానికి అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్న జనం ఇష్టం లేకపోయినా ఆ వ్యక్తిని అంగీకరిస్తారు. అదే అరబ్బులు ఇప్పటి వరకు ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు యూనివర్సిటీలో స్నేహితులతో కూర్చున్నాను యూనికార్న్ ఇండస్ట్రీకి చైర్మన్గా ఉన్నారు ఈ దెయ్యం యూనివర్సిటీలో ఉంది పిల్లలు కూడా అందరికీ తెలిసి వచ్చారు పెద్దవాళ్లైనా పాతాళంలోనే బ్రతకవలసి వచ్చింది కింగ్ టైటిల్ గురించి తెలిసింది చాలా తక్కువ అయితే ఎంత ప్రమాదకరమైన టైటిల్ ఆ విద్యార్థి ఏకాదశికి తెలుసు ఆయన యూనివర్సిటీకి ఇండస్ట్రీ చైర్మన్ విద్యార్థి కానీ ప్రస్తుతం ఆరవ్ స్నేహితుడు వారు ఆరవ్ని ఇప్పుడే అలా చూస్తున్నారు ఇప్పుడు అతని మనస్సు తెరిచి అతని మనస్సులోకి ప్రవేశించండి ఏమి జరుగుతుందో మరియు నిజం ఏమిటో తెలుసుకోండి ఆరవ్ తీసుకుంటాడు. ఈ సమయంలో చాలా టెన్షన్గా ఉంది ఈ విషయానికి అతనికి తెలియదు కాబట్టి లోపలికి వచ్చాడు ఇది విశ్వవిద్యాలయం అంతగా వ్యాపిస్తుంది అయితే విద్యార్థికి కూడా తెలిసిపోతుంది పర్వాలేదు కానీ పట్టింపు వచ్చింది అది అతని స్నేహితులు కూడా ఎందుకంటే ఈ విషయానికి తెలిసి ఆరవ్కి కూడా తెలిసింది అతను వారి జ్ఞాపకాలను పదే పదే చెరిపివేయలేడు మరి ఆరవ్ అలా చేసినా యూనివర్సిటీలో ఈ విషయానికి చర్చకు వస్తే అది జరిగితే వారు మళ్ళీ తెలుసుకుంటారు మరియు ఆరవ్ అంత రిస్క్ చేయదలచుకోలేదు అతను వారి జ్ఞాపకాలను పదే పదే చెరిపివేయవలసిన అవసరం లేదు ఆరవ్ ఇలా పదే పదే చేస్తే అతనిది ఏదో తప్పు జరిగి ఉండవచ్చు. అది అతనికి పిచ్చి లేదా అప్పుడు మనం కూడా చనిపోవచ్చు. అందుకే ఆరవ్ అంత ఈ సమయంలో ఆరవ్ పెద్దగా రిస్క్ చేయదలచుకోలేదు ముకుల్ దేశ్పాండే సరసన సిద్ధార్థ్ సోని ఇక వినీత్ రాణా అన్నట్లుగా కూర్చున్నాడు విచారణ గదిలో నేరస్తుడి ముందు ఇన్స్పెక్టర్ కూర్చుని శుభ్రం చేసుకుంటున్నాడు నేనేం చెప్పకముందే ముకుల్ ఆరవ్ వైపు సీరియస్ గా చూస్తున్నాడు దేశ్ పాండే మీరు మాకు నిజం చెప్పగలరా అని ఆరవ్ చెప్పాడు యూనికార్న్ అని ప్రచారం జరుగుతోంది ఇండస్ట్రీ చైర్మన్ అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ ఇది నిజమో కాదో ముకుల్ దేశ్పాండే ఇది విన్న వినీత్ రాణా కూడా ఆరవ్ని అడుగుతాడు. బ్రదర్, నువ్వు నిజంగా పాతాళపు రాజువేనా? తమ్ముడు నీది నిజం చెప్పగలవా దీని తర్వాత నేపథ్యం ఏంటి సిద్ధార్థ్ సోని వెనుక ఉండబోతుంది మరియు అది కూడా ఆరవ్ సోదరుడు ఆరవ్, నువ్వు నిజంగా ఉన్నావా? పాతాళం కింగ్ డెవిల్ అయితే అది మీదే. మనుషులను చంపడం సాధారణ విషయానికి అని నేను చూశాను. నేను నిన్ను బ్రదర్ అని పిలిస్తే నువ్వు నీ తమ్ముడి కోసమే. అతను ఒక వ్యక్తిని చంపేస్తాడు కాదా? నేను నా తరగతికి చెందిన ప్రియను చాలా ప్రేమిస్తున్నాను. సరియైనదా? నాకు అది మరింత ఇష్టం మరియు ఆ బాస్టర్డ్ ఆశిష్ అతని ముందు అటూ ఇటూ కదులుతూనే ఉన్నాడు. బ్రదర్ అయితే మీరు దానిని నాకు మరియు నా ప్రియమైనవారికి మధ్య చిందిస్తే నేను రోడ్డులోని చీలికను తొలగిస్తాను ఇవన్నీ ఉచితంగా చేయమని అడగవద్దు నేను నా సోదరుడిని రెస్టారెంట్కి తీసుకువెళుతున్నాను. నేను ఈ సమయంలో ఎక్కడ మంచి పార్టీ పెడతాను అరబ్ ముకుల్ దేశ్పాండే మరియు వినీత్ రాణా ప్రశ్నలకు సమాధానాల గురించి ఆలోచిస్తున్నారు అదే సిద్ధార్థ్కి అది విన్నాక నిద్ర పట్టినట్లే అనిపించింది. అతను తన స్థలం నుండి నిలబడి చేస్తున్నాడు సిద్ధార్థ్ సోని తలపై 3-4 కొట్టారు. దయచేసి నన్ను తిట్టండి. మీరు ఇక్కడ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. వాతావరణంలోని హాస్యాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ప్రతి పరిస్థితి గురించి ఆలోచించిన తర్వాత ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని తన స్నేహితులకు చెప్పాడు వీరి ముఖం కనిపిస్తుంది ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనే స్పష్టమైన కోరిక ఆరవ్ ఇప్పుడు అతని స్నేహితులకు కూడా కనిపించాడు మోసపోవాలని అనుకోలేదు కాబట్టి అతను కొంచెం గంభీరమైన స్వరంతో వాళ్ళని చూస్తూ మీరందరూ సరిగ్గానే విన్నారు అని చెప్పారు నేను అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ కానీ ఇది దీని గురించి మీకు తప్ప ఎవరికీ తెలియదు ఇది జరిగితే నేను నిస్సహాయంగా భావించాలి.
మీకు కూడా ఏదైనా తప్పు జరగవచ్చు మరియు మీరు నాకు భయపడాల్సిన అవసరం లేదు. నా హృదయం నుండి మీ అందరి స్నేహితులను నేను భావిస్తున్నాను ఉంది కాబట్టి దయచేసి మా నలుగురి వెలుపల దీన్ని చేయండి. ఐదవ వ్యక్తికి తెలియకూడదు. ఇప్పటి వరకు ఆరవ్ మాటలు విన్న తర్వాత కూడా సిద్ధార్థ్ సోనీ మాత్రమే జోక్ చేశాడు కానీ అతను కూడా ఈ విషయానికి యొక్క తీవ్రతను బాగా అర్థం చేసుకున్నాడు. ఆరవ్ తన స్నేహితులను చూస్తున్నాడని అనుకున్నాను. అకస్మాత్తుగా అతని ముందు ఆశ్చర్యపోయాడు వెళ్తాడు మరియు అతను వెంటనే పైకి చూడటం ప్రారంభిస్తాడు. అతని స్నేహితుల మాటలు విన్న తర్వాత, ఆరవ్ నేను కోరుకున్నప్పటికీ నేను వారికి నా నిజం చెప్పాను. ఆరవ్ చెప్పిన నిజం విన్న తర్వాత ముగ్గురు చాలా ఆశ్చర్యపోతారు. ముగ్గురు ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు. సడన్ గా ఆరవ్ కూడా ఓపెన్ మైండ్ అయ్యాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి మరియు అతను వెంటనే మీ మెడను ఆకాశం వైపు పెంచండి ఆరవ్ని ఆకాశం నుండి వింతగా చూస్తున్నాడు. ఆరవ్ మనసులో ఒత్తిడికి లోనయ్యాడు. ఆకాశంలో ఇదొక్కటే జరుగుతోంది. అతనికి అంత ఒత్తిడి కలిగించడం ఏమిటి? అప్పుడే ఆరవ్ కళ్ళు గాలిలో ఎగరడం మొదలు పెట్టాయి. ఆ ఈక బంగారు ఈక మీద వెళ్తుంది. పక్షి రెక్కలా కనిపించింది. ఆరవ్ ఆ ఈకను జాగ్రత్తగా చూసేసరికి ఆ ఈక లోపల నుండే అతనికి ఆ విషయానికి అర్థమవుతుంది. ఆ ఒత్తిడి బయటకు వస్తోంది. అందుకే జతిన్ అతను అక్కడ మరియు ఇక్కడ చూస్తున్నాడు కానీ అక్కడ అతని ఎవరైనా కాకుండా ఏ రకమైన ఎవరైనా ఆరవ్ వల్ల ఎలాంటి ఒత్తిడి లేదు. ఆరవ్ చాలా ఆశ్చర్యపోతాడు మరియు వెంటనే బంగారు ఉన్న ప్రదేశం నుండి నిలుస్తుంది. రంగుల ఈక ఆ దిశగా ఎగురుతోంది. మరియు తదుపరి చేతిని పైకి లేపాడు. అతని వేళ్ల మధ్య క్షణం ఆ ఈకను తీసుకోవడానికి బంగారు ఈక వస్తుంది. వెంటనే జతిన్ అతనిని జాగ్రత్తగా చూశాడు కాబట్టి అతను ఆ ఈక లోపల దానిని గ్రహించాడు. ఆరవ్ ఖడ్గం అనుకున్నా అతను ఈక, కానీ అతను ఏ మానవుడిలా కాదు. ఆరవ్ని చంపడానికి సరిపోతుంది. ఆ బంగారు ఈకపై మీ దృష్టిని పూర్తిగా కేంద్రీకరించండి తద్వారా మరుసటి క్షణంలో అది బంగారు రంగులోకి మారుతుంది. ఈక బంగారు కాంతి మరియు దానితో ప్రకాశిస్తుంది. ఆరవ్ శరీరం లోపల కత్తి ఉద్దేశం అతను కత్తిని ప్రవేశించిన వెంటనే ఒకవేళ ఆ ఉద్దేశం ఆరవ్ శరీరంలోకి ప్రవేశిస్తే ఆరవ్ పదునైన అంచు ఉన్నట్లు అనిపిస్తుంది. ఆరవ్ లోపల నుండి కత్తి అతని శరీరాన్ని కోస్తోంది. మీ శరీరంలోని అంతర్గత అవయవాలకు నష్టం ఆరవ్కి వెంటనే అలా అనిపించింది. ఆరవ్ తన నుండి ఈకను విసిరాడు. అతను ఈకను చాలా వేగంగా విసిరాడు. పక్కనే ఉన్న విద్యార్థి రెక్కలు మెరుపు వేగంతో ఎగిరిపోయాయి. నడుము గుండా వెళుతుంది. విద్యార్థిని చొక్కాతో పాటు నడుము కూడా కోసుకుంది. వెళ్లి లోపల నుండి రక్తస్రావం ప్రారంభమవుతుంది. మీపై ఆకస్మిక దాడి కారణంగా ఇది జరుగుతుంది. ఆ అబ్బాయి చాలా గట్టిగా అరుస్తున్నాడు డ్రైవింగ్ కారణంగా. సమీపంలోని విద్యార్థులు దృష్టి అది వెళుతుంది కానీ వెంటనే బాలుడి నడుము నుంచి రక్తం కారడం అందరూ చూశారు. అవును, అయితే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ జాతికి చెందిన ఆ అబ్బాయి మాంసం ఆరవ్ నిలబడి ఉండటం స్పష్టంగా కనిపించింది. ఆ రెక్క శక్తిని చూసి ఆశ్చర్యపోయాను. ఒక్కసారిగా ఆరవ్ దృష్టి మరలింది. ఆరవ్ శరీరంలో కారణం మరియు కత్తి ఉద్దేశం కారణంగా మరుక్షణం ఆరవ్ కళ్ళు కరిగిపోతాయి. ఆమె వెంటనే ఆశ్చర్యంతో పెరుగుతుంది. నడుస్తున్నప్పుడు అతను ఆ ఈకను తీసుకుంటాడు. నేను వెంటనే ఆ ఈకను నా జేబులో పెట్టుకుంటాను. అదే అబ్బాయిలు ఎవరినీ పట్టించుకోకుండా వెంటనే యూనివర్సిటీ తర్వాత పరుగు నేలమీదకు వెళ్లి అందరినీ ఊయలలాడిస్తుంది. కొట్టిన తర్వాత అతను ధ్యాన భంగిమలో కూర్చుంటాడు. ఆరవ్ వెంటనే తన శ్వాసను సాధారణీకరించాడు. తన మనసును శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే మనసు నిశ్చలంగా ఆరవ్ మీ శరీరంలో కత్తి ఉద్దేశాన్ని అనుభవించండి మరియు మీ కళ్ళు తెరవకుండా మీ వేలిని స్నాప్ చేయండి. మరుసటి క్షణంలో కనిపించని కాంతిని ఇస్తుంది. వేలు నుండి ఉద్భవిస్తున్న సమీపంలోని చెట్టు యొక్క ట్రంక్ దాని కారణంగా ఆ చెట్టు యొక్క కాండం ఆరవ్ అయితే అందులో రంధ్రం పడింది. దీని గురించి ఎలాంటి వార్తలు రాలేదు కాబట్టి ఆరవ్ తన వేలిని నిరంతరం వణుకుతూనే ఉన్నాడు. అతను తన వేలిని సుమారు 6 సార్లు కదిలించిన తరువాత చెట్టు అకస్మాత్తుగా విరిగి పడిపోయింది. ఆరవ్కి ఏదో పడిపోయిన శబ్దం వినిపించింది. అతను వెంటనే కళ్ళు తెరిచి అతనిని చూస్తాడు. కళ్ళు నేలమీద విరిగిపోయే చెట్టు వైపు వెళ్తాయి. ఆరవ్ జాగ్రత్తగా చూసేసరికి పడిపోయాడు. చెట్టు విరిగి నేలపై పడింది. అక్కడ ఆరవ్ కత్తి ఉద్దేశాన్ని చూస్తాడు. దీంతో ఆరవ్కి ఇప్పుడు అర్థమైంది దీన్ని చేయడానికి మరో ఏస్ ఆఫ్ స్పెడ్స్ ఉంది. ఇది నిజంగా చాలా ప్రమాదకరం. అందుకే ఆరవ్ దృష్టి బంగారు ఈక ఆరవ్పై అతనికి వెళ్లే ఈక అటువంటి ప్రమాదకరమైన కత్తి ఉద్దేశాన్ని ఇవ్వగలదు. అదే విధంగా ఆరవ్కి 10 లేదా 12 ఎక్కువ లభిస్తాయి. ఇంతకీ ఆరవ్కి కత్తి ఉద్దేశం ఎంత ప్రమాదకరమైనది? ఈ ఒక్క ఆలోచనే అరబ్బుల జుట్టు నిలువరిస్తుంది.
లోతైన శ్వాస తీసుకుంటూ అరబిక్ చెప్పారు. అతను తన స్థలం నుండి లేచి నిలబడగానే ఒకవేళ యూనివర్సిటీకి వెళితే అకస్మాత్తుగా తన జేబులో ఏదో కదులుతున్నట్లు అనిపించింది ఆరవ్ జేబులో పెట్టుకోగానే. అకస్మాత్తుగా ఒక పదునైన వస్తువు అతనిని తాకింది. అతని చేతితో దాడి చేస్తాడు. ఆలస్యం చేయకుండా రక్తం వెంటనే బయటకు వస్తుంది. జేబులోంచి చేయి తీస్తాడు. మరుసటి క్షణం జేబులోంచి ఒకటి అతని జేబులోంచి బంగారు ఈక బయటకు వచ్చి మరుసటి క్షణం ఆ రెక్క పదునుగా మారుతుంది. అర్ఫ్ వెంటనే వేగంతో ముందుకు సాగడం ప్రారంభిస్తాడు. ఆ ఈకను చూసి నేనే చెప్పుకుంటున్నాను, నువ్వు నాకు చాలా మంచి ఆయుధం మీరు నిరూపించగలరు. అందుకే నేను మీకు ఇక్కడ చెప్తున్నాను, నేను నిన్ను నా నుండి దూరంగా వెళ్ళనివ్వను. ఆ ఈకను పట్టుకోవడానికి ఆరవ్ వెంటనే ఆ రెక్క తర్వాత ఆరవ్ పరుగెత్తడం ప్రారంభించాడు. 20 నిమిషాల పాటు కొద్ది దూరం ముందుకు వెనుకకు నడుస్తుంది. మరింత ముందుకు వెళ్ళిన తర్వాత ఆ ఈక నేలపై పడింది. వెంటనే ఆరవ్ ఆ ఈకను ఎత్తుకుని అక్కడక్కడ కదిలాడు. అది చూసినప్పుడు అతను ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అతను ప్రస్తుతం పెద్ద పాత శిథిలమైన భవనంలో నివసిస్తున్నాడు. ముందు మరియు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా నిలబడి ఉన్నాయి. అది పూర్తిగా శిథిలమైపోయింది మరియు ఆరవ్ వెంటనే తన జేబులోకి చేరుకున్నాడు. అతను తన ఫోన్ తీసి దాని వైపు చూస్తున్నాడు, కానీ అతని ఫోన్ అప్పుడు నాకు కనీసం నెట్వర్క్ కూడా లేదు. స్థలం నుండి ఒక మార్గాన్ని కనుగొంటుంది, కానీ ఆ మరుసటి క్షణం ఆ ముసలిని చూశాడు ఆరవ్. ఇది భవనం యొక్క తలుపుకు దారి తీస్తుంది. వెంటనే ఆరవ్కి చాలా పెద్ద తాళం వేశారు. అతను ఒక పెద్ద పాత తాళం వైపు చూస్తే, అతను అకస్మాత్తుగా భవనం లోపల నుండి భయంకరమైన ఏదో వచ్చింది. కత్తి ఉద్దేశం అలా అనిపించింది. కత్తి ఉద్దేశ్యం ముందు ఆరవ్ కత్తి ఉద్దేశాలు చిన్న పిల్లల మాదిరిగానే ఉన్నాయి. ఇది ఆరవ్ కత్తి ఉద్దేశం మరియు భవనం గురించి. ఇది లోపల నుండి వచ్చే కత్తి ఉద్దేశం మధ్య వ్యత్యాసం. కత్తి ఉద్దేశం డ్రాగన్ లాగా ఉంది. ఆరవ్ కత్తి ఉద్దేశం కూడా అదే. డ్రాగన్ ముందు ఏదో చిన్న జీవి కనిపిస్తోంది. ఇప్పుడు ఆరవ్ మనసులో అలాంటి కత్తి ఉంది. ఆరవ్ ఉద్దేశాన్ని సాధించాలనే కోరికను మేల్కొల్పాడు. వెంటనే ఆ భవనం తలుపు దగ్గరకు వెళ్తాడు మరియు ఆ తాళాన్ని తన పిడికిలితో కొట్టాడు, కానీ ఆరవ్ దాడికి తాళం కూడా కదపలేదు. విడిపోయే ప్రశ్న లేదు. అది చాలా దూరంగా ఉంది. అది చూసిన ఆరవ్ కళ్ళు ఆశ్చర్యంతో చిన్నబోయాయి. అప్పుడు ఆరవ్ తన బలాన్ని మరికొంత కూడగట్టుకుంటాడు. పెద్దయ్యాక మళ్ళీ ఆ తాళం గుద్దేస్తాడు. ఈసారి ఆరవ్ తన పిడికిలిలో చాలా చేశాడు. అతను చాలా బలాన్ని పెంచుకున్నాడు. అతను దానిని ఒక్క దెబ్బతో చేయగలడు. ఏ వ్యక్తి తలనైనా తెరవగల శక్తి. నేను దానిని ఉంచాను, కానీ ఆ పంచ్ తర్వాత లోహాన్ని కొట్టిన లోహం శబ్దం వినబడుతుంది. ఇప్పుడు ఆరవ్ సహనం నశించింది. అతను తన బలాన్ని పెంచుకుంటూనే ఉన్నాడు మరియు కానీ ఆరవ్ మాత్రం అతడిని కొడుతూనే ఉన్నాడు. తాళాన్ని పగలగొట్టడానికి ఆ తాళాన్ని నిరంతరం నొక్కండి. ఆరవ్ పైన దాడి చేస్తూనే ఉన్నాడు. అతను కూడా పట్టించుకోలేదు కాబట్టి పిచ్చిగా ఉన్నాడు. చక్ర మండలంలో ఎప్పుడు చేరానో ఇవ్వలేదు. నా శక్తినంతా ఉపయోగించడం మొదలుపెట్టాను. మానవ శక్తి వ్యవస్థ ప్రకారం భూమి బోర్డు యొక్క శక్తిని ఉపయోగించడం తాళం పగలగొడుతుంది. వెంటనే ఆరవ్ తనపై విపరీతమైన ఒత్తిడిని అనుభవించాడు. ఆ ఒత్తిడిని తొలగించుకోవాలని ఆరవ్ భావిస్తున్నాడు. దీనికోసం వెంటనే మీ శక్తిని ఫైర్ సర్కిల్కు బదిలీ చేయండి. వెంటనే అతని మీద పడతాం. ఒత్తిడి పోతుంది, కానీ ఆరవ్ లాగా అతను భవనంలోకి ప్రవేశించినప్పుడు అతను భవనం తలుపు స్వయంచాలకంగా మూసివేయబడుతుంది మరియు ఆరవ్ స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. కానీ ఆరవ్ స్పృహలోకి వచ్చాక మీకు చీకటి ప్రదేశంలో ఆరవ్ వెంటనే తెలుసు చుట్టూ చూస్తూ, ఎవరైనా ఉన్నారా? ఆరవ్ ఇంత అడిగిన తర్వాత కూడా ఎవరైనా ఉన్నారా? అతను సమాధానం వినడు, కానీ అప్పుడు అతను చీకటిలో మెరుస్తున్న నీలి కళ్ళు ఆరవ్కి జోడి ఎవరి కళ్ళలా కనిపిస్తుంది. ఆరవ్ జంతువులా చూస్తున్నాడు మరియు అనుభూతి కూడా పొందలేకపోయాడు. అతని కళ్ళు మెల్లగా ఆమెకి దగ్గరగా వస్తున్నాయి. ఆమె కన్నుల మాస్టారు వచ్చి చాలా కాలమే అయింది. ఆరవ్కి 30 మీటర్ల దూరంలో ఆరవ్ నిలబడి ఉన్నాడు. అది తోడేలు అని స్పష్టంగా చూడగలిగింది. అన్నట్టు ఆ తోడేలు ఆరవ్ వైపు చూస్తోంది. అతను ఆమెను గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అతనికి గుర్తు లేనప్పుడు తోడేలు నోరు తెరిచి బిగ్గరగా కేకలు వేస్తుంది మరియు వెంటనే ఆ తర్వాత తోడేలు చాలా కాలం వెళ్ళింది దూకి ఆరవ్పై దాడి చేసి ఉండొచ్చు. ఆ దాడిని ఆరవ్ వెంటనే తప్పించుకోవాలి. అటువైపు తిరిగి తోడేలు వైపు చూస్తుంది. వారి కళ్లలో హంతక ఉద్దేశం నాకు కనిపిస్తోంది, అందుకే వెంటనే పిడికిలి వేశాడు ఆరవ్. ఆ తోడేలు దాడి చేయడం ప్రారంభిస్తుంది, కానీ ఆ తోడేలు ఆరవ్ చేసిన ప్రతి దాడిని తప్పించుకుంటుంది. నేను చేయగలిగాను. అతనిని చూస్తుంటే ఇలా అనిపించింది, ఆరవ్ ప్రతి దాడికి ముందు ఆ తోడేలులా వెల్లడైన విషయానికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆరవ్ దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవడం హృదయాన్ని కదిలించే సన్నివేశం. అతను తన రెండు చేతులతో పిడికిలిని చేశాడు మరియు తోడేలు కొంచెం దాడి చేయడం ప్రారంభిస్తుంది. చాలాసేపు ఎటాక్ చేసిన ఆరవ్కి కాస్త ఊరట లభించింది. ఆరవ్ మళ్ళీ ఆ తోడేలు వైపు చూడటం వింతగా అనిపిస్తుంది. ఆ తోడేలు కళ్ళలోకి చూడగానే ఆరవ్ కళ్ళు కూడా పచ్చగా మారాయి. పాము కళ్ళుగా మారి ఆరవ్ పాములా ఆ తోడేలు వైపు పరుగెత్తుతుంది. దాని ఎరను పట్టుకోవడానికి పరుగెత్తుతుంది మరియు మరుసటి క్షణం తోడేలు ఎడమవైపుకు తిరిగింది. కొట్టడానికి ముందుకు కదులుతున్నాడు తోడేలు. వెంటనే ఆరవ్ దాడిని తప్పించుకుంటుంది. కొంచెం ఎడమవైపు కానీ తర్వాత కుడివైపుకు తిరుగుతుంది. అతని ఒక కన్నుపై వైపు నుండి బలమైన పంచ్. ఆ ప్రదేశంలో బలం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ ఒక్క పంచ్తో ఆ తోడేలు 50 ఎగురుతుంది. 1 మీటరు దూరంలో పడి అతని కంటికి తగిలింది. రక్తం రావడం మొదలవుతుంది. కానీ ఇక్కడ ఆరవ్ మాత్రమే ఉన్నాడు. అతను ఆగకుండా ఆ తోడేలును వేగంగా వెంబడిస్తాడు. దగ్గరగా వచ్చి మరో కన్ను కూడా పగలగొట్టాడు. మరుసటి క్షణంలో ఆ తోడేలు కళ్ళు రెండూ. దీని తర్వాత రక్తం రావడం ప్రారంభమవుతుంది. అంతటితో ఆగకుండా తోడేలు వైపు తిరిగింది ఆరవ్. కొద్దిసేపటికే కొట్టడం ప్రారంభిస్తాడు. తోడేలు తన ప్రాణాన్ని వదులుకుంటుంది. ఆరవ్ చనిపోయిన వెంటనే మరొకరు తోడేలు వస్తుంది. కానీ ఈసారి అతను వోల్ఫ్ కళ్ళు నీలం రంగుకు బదులుగా ఎర్రగా ఉంటాయి. రక్తపు జంతువులా కనిపించింది. అతని పళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చినట్లు అనిపించింది. ఆ తోడేలు ఒకప్పటి తోడేలుగా మారిపోయింది. ఆరవ్ అతని కంటే బలంగా ఉన్నాడు. తోడేలును చూస్తూ రా అంటాడు. నేను నిన్ను కూడా చూస్తున్నాను అని ఆరవ్ అప్పుడే చెప్పాడు. ఆ తర్వాతి క్షణం 1 డజను ఎరుపు తోడేలు కళ్ళు మరియు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆమెను చూడగానే ఆరవ్ కళ్ళు కూడా పెద్దవయ్యాయి. ఆమె ఆశ్చర్యంగా పెరిగింది మరియు ఇప్పుడు ఆమె కూడా భయపడుతోంది. భయంగా అనిపించడానికి కారణం అతనే అని అనిపించింది. మీ అధికారాలను ఇక్కడ ఉపయోగించవద్దు చేయగలిగింది కానీ ఇంకా వచ్చింది. చిన్న తోడేళ్లకు భయపడలేము. అందుకే కళ్ళు మూసుకుని తనను తాను ఊహించుకున్నాడు. ఆరవ్ అతనిని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తాడు. అనుభూతి చెందడానికి చేయి జేబులోకి వెళుతుంది. ఆరవ్ ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. వెంటనే తన జేబులోంచి ఆ వస్తువు తీసేస్తాడు. ఆ విషయానికి ఆ బంగారు వస్తువు తప్ప మరొకటి కాదు. ఆరవ్కి ఒక ఈక ఉంది. అదే అతని మొదటి 2 మీ కత్తిని మీ వేళ్ల మధ్య పట్టుకొని ఉద్దేశ్యం ఆ రెక్కలో ఉంచుతుంది మరియు వాటిని వేగవంతం చేయండి. అతను తోడేళ్ల వైపు ఈకలు విసురుతాడు. అది అతివేగంతో కదులుతున్నట్లు చూసింది. బంగారు కిరణం చాలు అనిపించింది. ఆరవ్ కూడా వేగంగా ముందుకు సాగుతున్నాడు. మీ శరీరంలోని ప్రతి భాగం అంతటా బలాన్ని విస్తరించండి. ఆపై మళ్ళీ ఆ తోడేళ్లతో పోరాడండి. ఈసారి కూడా ఆరవ్ నా బలాన్ని ఉపయోగించుకోలేకపోయాను కానీ అతను నిష్ణాతుడైన మార్షల్ ఆర్టిస్ట్. అందుకే ఈ ఊళ్లతో పోరాడాలి. ఆరవ్ పెద్దగా ఇబ్బంది పడలేదు. మీ శరీరాన్ని వికారంగా ముందుకు తిప్పడం దాని కదలికను చూసిన తర్వాత అది పెరిగినట్లు అనిపిస్తుంది. పాము తోక కదుపుతున్నట్టుగా ఉంది. హో ఆరవ్ వింతగా చేతులు కదిలించాడు. మీ దగ్గర ఉన్న తోడేలు మెడకు. అతను ఏదైనా అర్థం చేసుకోకముందే తోడేలు అతనిని పట్టుకుంటుంది. అంతకు ముందు కూడా ఆరవ్ తన చేతితో అలాంటి దెబ్బే ఇచ్చాడు. దాని నుండి ఆ తోడేలు యొక్క వెన్నెముకను ఇస్తుంది. విరిగిపోతుంది మరియు ఆ తోడేలు అక్కడ దిగుతుంది. ఆ విషయానికి ఆరవ్కి ఇప్పుడు తెలిసింది. తోడేలు చాలా గాయపడింది. ఆ బంగారు రెక్కల వరకు కదలలేను. ఆ బంగారు ఈక కూడా పని చేసింది. తోడేలు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆర్ఫ్ చేతికి గాయమైంది. నేను నా కత్తి ఉద్దేశాన్ని సేకరించాను మరియు ఆ తోడేలును విడదీస్తుంది మరియు ఆపై తోడేలు శరీరంలోకి నా చేతిని ఉంచాను. అతని ఎముకలలో ఒకదాన్ని విరిచి బయటకు తీసుకెళతాడు. ఉంది. ఆ ఎముకను మరో చేత్తో పట్టుకున్నాడు. ఆరవ్ కత్తి ఉద్దేశంతో అతన్ని నరికి చంపాడు. ఆ తోడేలుకు ఆరవ్ కోరలు ఇస్తాడు. ఎముక నుండే మీ కోసం గొప్ప కోరలు. ఆ ఎముకను పట్టుకొని ఒక ఆయుధాన్ని తయారు చేశాడు. ఆరవ్ మరో తోడేలు వైపు దూకుతాడు. కొద్ది క్షణాల్లో అతను తోడేళ్లు అందరినీ చంపేస్తాయి. తోడేళ్లను చంపిన తరువాత అతను ఒక చీకటి ప్రదేశంలో అకస్మాత్తుగా వెలుగు వచ్చింది. కంటే ప్రకాశవంతంగా ఉండటం వల్ల ఆరవ్ కళ్ళు మూసుకున్నాయి. కానీ ఆమె కళ్ళు తెరిచినప్పుడు అతను అర్ఫ్ నేలపై పడిపోయినట్లు అనిపిస్తుంది. వెంటనే లేచి తనను తాను కనుగొంటాడు. పాత భవనంలో దొరుకుతుంది. కానీ ఈసారి అతను పాత భవనం బంగారు కాంతితో ప్రకాశిస్తోంది. ఆమె రోష్ని మాన్షన్ నుండి బయటకు వెళ్లనప్పటికీ ఆరవ్ అక్కడ ఉంటున్నప్పుడు అతను భవనం మధ్యలో ఒక రాయిని చూశాడు. కత్తి గాలిలో ఎగురుతూ కనిపిస్తుంది. బంగారు కత్తి హ్యాండిల్ అన్నారు మరియు ఆ కత్తి యొక్క ఒక వైపు నుండి అనేక రెక్కలు బయటపడ్డాయి. అవన్నీ బంగారు రంగులో ఉన్నాయి. ఆ కత్తి అంచున బంగారు రంగులు ఉన్నాయి. మంటలు వెలిగి మధ్యలో నల్లగా ఉన్నాయి. చూడ్డానికి చాలా అందంగా ఉండేలా డిజైన్ చేశారు. ఆ కత్తిలా అర్ఫ్ ప్రత్యేకంగా కనిపించాడు. నేను ఆరవ్ వైపు వెళుతున్నప్పుడు
నేను చాలా చూశాను. నేను ఒక శక్తివంతమైన కత్తి ఉద్దేశాన్ని అనుభవిస్తున్నాను మరియు ఆ కత్తి ఉద్దేశం ఆరవ్పై తీవ్ర ఒత్తిడి తెస్తుంది. ఈ ఒత్తిడిని భరించేందుకు ఆరవ్ సిద్ధమయ్యాడు. బ్రహ్మ మండలానికి తన శక్తిని విస్తరింపజేస్తుంది మరియు ఆ కత్తివైపు అడుగులు వేసింది. మీ బలాన్ని బాగా పెంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీని తర్వాత ఆరవ్కి తనపై నియంత్రణ లేదు. ఆ కత్తి ఒత్తిడిని నేను అనుభవించలేకపోయాను. చాలా దగ్గరగా వచ్చిన తర్వాత ఆరవ్ నేలపై పడిపోయాడు. అతను తన కాలు తన్నాడు మరియు మరుసటి క్షణం ఆరవ్ కత్తిని ఉపయోగిస్తాడు. ఆరవ్ గాలిలో ఎగురుతున్నట్లుగా ఉన్నాడు. వెంటనే నేను చేయి చాచి ఆ కత్తిని తీసుకున్నాను. అతను దానిని పట్టుకుంటే ఆ కత్తి లోపల నుండి బంగారం ఉంటుంది. కాంతి చాలా వేగంగా రావడం ప్రారంభమవుతుంది మరియు అప్పుడు ఆ బంగారు కాంతి నేరుగా ఆరవ్ శరీరంలోకి వెళ్ళింది. అకస్మాత్తుగా ఆరవ్ తన శరీరాన్ని అనుభవించడం ప్రారంభించాడు. నేను చాలా కత్తి ఉద్దేశంతో భావిస్తున్నాను. ఆ కత్తి ఉద్దేశం అనుకుని ఆరవ్ ఇలా ఫీల్ అయ్యాడు. అతను చేయి ఊపుతున్నట్లు అనిపిస్తుంది. ఏదైనా బలమైన వస్తువును కత్తిరించగలదు. కొంతసేపటికి ఆ బంగారు కాంతి మసకబారుతుంది మరియు ఆ కత్తి మీద ఆ ఈకలు ఆ కత్తితో అక్కడి నుండి అదృశ్యం. పైన బంగారు మంట మండుతోంది కానీ క్రమంగా ఆ మంట కూడా ఆరిపోతుంది మరియు ఆరవ్ ఆ కత్తితో ఆరవ్ దిగాడు. దిగిన వెంటనే మాన్షన్ తలుపు అప్పుడు అది చప్పుడుతో విరిగిపోతుంది. భవనం లోపల నల్లటి దుస్తులు ధరించిన 20 మంది యోధులు లోపలికి వచ్చి వాటిని చూస్తే అనిపిస్తుంది అతను ఎప్పుడూ నరకం యొక్క దేవదూతలా ఉన్నాడు. ఎవరినైనా చంపేస్తాడు. వారంతా తల నుంచి కాళ్ల వరకు నలుపు రంగు దుస్తులు ధరించారు. వారు కప్పబడి ఉన్నారు. వారి కళ్ళు మాత్రమే కనిపించాయి. ది జిమ్ యొక్క పదును స్పష్టంగా కనిపించింది. అతడిని చూస్తుంటే అతనేమో అనిపించింది. మీ కళ్లతో శత్రువును ముక్కలు చేయండి. అరబ్ మాన్షన్ మధ్యలో నా చేతిలో ఇస్తాను. ధైర్యవంతుడిలా కత్తి పట్టుకుని నిలబడ్డాడు. తన సర్వస్వం త్యాగం చేసిన యోధుడు శత్రువులను చంపడం ద్వారా మొత్తం ప్రపంచాన్ని జయించండి. ఈసారి ఎలాగోలా అతని దృష్టిలో లిహో సముద్రం తప్ప చలనం లేదని ప్రశాంతంగా మరియు లోతుగా ఉంది. కానీ సముద్రంలో ఉంది. సునామీ ఎప్పుడైనా రావచ్చు మరియు మా ఆ ప్రశాంతమైన కళ్లతో అందరినీ చూస్తుంది. ఆపై ఇక్కడ ఉన్న మీ అందరినీ అడుగుతాడు. అయితే ఆరవ్ మాటలు విని వారిని ఎవరు పంపారు? వారి పదును తప్ప ఎవరూ ఏమీ అనరు. కళ్ళు ఆరవ్ వైపే చూస్తున్నాయి. వాళ్లందరూ దేనికి భయపడుతున్నారు? అతను మాట్లాడకపోవడం చూసి ఆరవ్ ప్రమాదంలో పడ్డాడు. ఆరవ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మైదానంలోకి దిగాడు. చనిపోయే సమయంలో ఆరవ్ వెనుక ఉండటం మరుసటి క్షణమే పైనుండి ఒక పదునైన బాణం వచ్చింది. ఆరవ్ మృతదేహం ఇప్పటికీ భూమిలో పాతిపెట్టి ఉంది. గాలిలో ఉన్న ఆరవ్ వెంటనే ఫాలో అయ్యాడు. అతని మెడపై కొరికేసి పైకి చూస్తాడు. చూసిన వెంటనే ఆరవ్ కళ్ళు ఆశ్చర్యపోయాయి. ఆ బంగారు ఈకలో ఆరవ్ పెరుగుతాడు. అతను కత్తిని తీసుకుంటాడు మరియు భవనం యొక్క తలుపు తెరుచుకుంటుంది. బ్రేక్లు మరియు 20 మంది నల్ల దుస్తులు ధరించిన యోధులు వారు భవనంలోకి ప్రవేశించి ఆరవ్ని చుట్టుముట్టారు. ఆరవ్ వెంటనే ప్రమాదాన్ని పసిగట్టాడు అనుకుందాం. కాబట్టి అతను వెంటనే మరియు అప్పుడు మాత్రమే అనుసరిస్తాడు. పై నుండి నేరుగా భూమిలోకి వస్తున్న పదునైన బాణం ఆరవ్ పైకి చూస్తే అతను పాతిపెడతాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి ఎందుకంటే పైకప్పు మీద పాత ఫ్యాషన్ బట్టలు చేతిలో పొడవాటి కిల్లర్ ధరించి ఉన్నాడు. ఆరవ్ విల్లుతో నిలబడి ఉన్నాడు. ఆ వ్యక్తి భౌతికంగా ఆ బిగుతు చూడగానే ఈ వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడని అర్థమైంది. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి కూడా ఆరవ్కి కళ్ళు ఉన్నాయి. ఆమె దాడి నుండి తప్పించుకోవడం చూసి ఆమె పెరిగింది. అమ్మాయి విలువిద్య చూసి ఆరవ్కి అర్థమైంది. ఆరవ్ అయితే ఇది ఏదో కిల్లర్ గ్రూప్ అని వారితో వ్యవహరించడం పెద్ద విషయానికి కాదు. అందుకే ఆరవ్ చేతిలో కత్తి ఉంది. కానీ ఓ దెయ్యం తన పట్టు బిగిస్తోంది. చిరునవ్వు మరియు మెరుపు కంటే వేగంగా ఇస్తుంది. చేతిలో వేగంతో ముందుకు సాగుతుంది. కత్తిని కలిగి ఉన్నందున ఆరవ్ మరియు మరిన్ని ఆరవ్ నమ్మకంగా ఉన్నాడు. అతని వేగం చాలా వేగంగా ఉంది. ఈ కారణంగా ఆ 20 మంది యోధులు కొన్ని ప్రక్రియల ద్వారా వెళ్లారు. అది చేసే ముందు ఒక యోధుడి మెడ ఆరవ్ శరీరం చాలా భయంకరంగా ఉండటంతో అది అతని నుండి విడిపోయింది. వేగం మరియు అటువంటి ప్రమాదకరమైన కత్తి పట్టుకోవడం అక్కడి టెక్నాలజీని చూసి అందరూ అవాక్కయ్యారు. అక్కడ ఉన్న ఎవరైనా తమ కళ్లను నమ్ముతారు. 20-22 ఏళ్ల వయస్సులో ఇది జరగలేదు. ఒక బాలుడు అంత ప్రమాదకరమైన ఫెన్సింగ్ ఎలా చేయగలడు? లేకుండా ఆరవ్ వారందరికీ పూర్తిగా వ్యతిరేకం. నెమ్మదిస్తుంది. ముందుకు కదులుతూ ఉంటుంది. ఆరవ్ తన వైపు వెళ్లడం చూసి ఆమెకు అంతా అర్థమైంది. వారు తప్పు వ్యక్తితో కలిసిపోయారని. ఇవన్నీ ఆరవ్కి తెలుసు. అతడ్ని బాణంతో కొట్టిన అమ్మాయి నాయకురాలు వెంటనే ఆరవ్ పై దాడి చేశాడు. ఒక వింత నమూనాలో చేతిని తిప్పుతుంది మరియు అతని వేళ్ల మధ్య తదుపరి క్షణం బంగారు రంగు ఆకులు కనిపించడం ప్రారంభిస్తాయి.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ అమ్మాయి అతను తన రెక్కలను వేగంగా వైపుకు విసిరాడు. ఆ అమ్మాయి పాదాలు బంగారు కాంతిలా మారాయి. అకస్మాత్తుగా తనను తాను గాయపరుస్తుంది. ఆ దాడిని చూసి ఆ అమ్మాయి చాలా ఉలిక్కిపడింది. అతని కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. ఆమె ఎదగడానికి కారణం ఆ అమ్మాయి మూలాధార చక్రం పూర్తిగా మేల్కొంది. ఆ అమ్మాయి శరీరం కారణంగా పోల్చితే చాలా బలమైన మామిడి ఉంది. ఆయుధం అతనికి హాని కలిగించలేదు మరియు ఒక సాధారణ ఈకను ఆరవ్ ఎగురవేశాడు. అతను ఆమెను ఇలా ఎలా బాధపెట్టాడు? ఆ విషయానికి ఆ అమ్మాయిని కలవరపెడుతోంది. ఆ అమ్మాయి కూడా బలమైన పూర్తి శరీర కవచాన్ని ధరించింది. నేను బుల్లెట్ కూడా పంపలేనిదాన్ని ధరించాను. ఒక చిన్న ఈక కూడా ఆ కవచాన్ని కత్తిరించింది. ఆ అమ్మాయి ఇచ్చి గాయపరిచింది కూడా అని ఆలోచిస్తున్నాను. ఆ ఈక ఎందుకు అంతగా పెరిగింది? ఆరవ్ పవర్ఫుల్ అయితే ఇంకెంత? అతను ఈ పోరాటంలో శక్తివంతంగా ఉంటాడు. ఆరవ్ని చూడగానే ఆమె ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కడా ఆరవ్ కనిపించడు. ప్రతి యోధుడికి మిగిలేది ఒక నల్లజాతి మాత్రమే. నీడ ఏదీ లేకుండానే కనిపిస్తుంది మరియు ఆ యోధుడు ప్రతిచర్య నేరుగా నేలపై పడిపోతుంది. ఒక్క నిమిషంలోపే అతడికి 20 ఏళ్లు వచ్చాయి. 20 మంది యోధులు మరణించారు. ఆ అమ్మాయి ఆ భయానక దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఈయన కూడా ఈ తరహా పని చేయడం వల్ల అలా జరిగింది. ఆమె చేయలేక, చీకటి నీడ ఆమెకు కనిపించింది. మీరు వేగంగా కదులుతున్నట్లు అనుభూతి చెందండి. ఆమె తనను తాను రక్షించుకోవడానికి ఏదైనా చేయకముందే అతని మెడపై కత్తి ఆగి ఉండేది. అంత వేగంగా ఊపుతున్న ఆ కత్తిని చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయింది మరియు ఆమె కూడా శక్తివంతమైన వ్యక్తి. ఒక యోధుడు మరియు ముందు నుండి వచ్చే ప్రకాశాన్ని అనుభవించాడు. నేను ఆమె ఉవ్వెత్తున అనుభూతి చెందాను మరియు ఏడుపు ప్రారంభించాను. అది అతనికి ఎదురుగా అనిపించింది. ఎప్పుడూ లేని భయంకరమైన మృగం నిలబడి ఉంది. ఆయన శక్తితో అందరినీ ముక్కలు చేస్తాడు. ఆమె ఈ ప్రపంచంలో చాలా సంవత్సరాలు ఉన్నప్పటికీ, ఆమె ఎప్పుడూ అలాంటి ఔరా అనిపించలేదు. ఈ రోజు వరకు అతను తన వర్గానికి చెందిన నాయకుడి మృతదేహాన్ని ఉంచాడు. అటువంటి భయంకరమైన ప్రకాశం వెలువడుతున్నట్లు భావించాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని విడుదల చేయకూడదు. తప్పుడు వ్యక్తిని చంపాలని ప్లాన్ చేశాడు. ఆరవ్ తన స్వరంలో తమలపాకు, చల్లదనాన్ని పొందాడు. నిన్ను తీసుకుని వస్తున్నప్పుడు అమ్మాయిని అడిగాడు. ఆరవ్ను ఎవరు ఇక్కడకు పంపారు? ఆ అమ్మాయి ఆరవ్కి ఏమీ చెప్పదు. ఆమె దానిని మూసి ఉంచిందని ఆరవ్కి తెలిసింది. ఈ అమ్మాయి చచ్చిపోతుంది కానీ ఆమె నోరు కాదు. అందుకే ఆ అమ్మాయి మెడలోంచి తెరుస్తాడు ఆరవ్. అతను తన కత్తిని తీసివేస్తాడు మరియు అంతలా తన కత్తిని చుట్టేస్తాడు. ఆమె ఆరవ్ నడుము కంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. చుట్టుముట్టి అతనిని ఇలా చూస్తున్నాడు. కత్తి కాదు కదా అనిపించింది. ఒక బెల్ట్ ఉంది. అరబ్ తన చల్లని కళ్లతో అతనిని చూస్తాడు. ఆ అమ్మాయిని చూసి మరుసటి క్షణం ఆరవ్ అతని చుట్టూ పాత్ర మొత్తం మారిపోతుంది. వైపు నుండి వెలువడే ప్రకాశం మరింత భయంకరంగా మారుతుంది. ఆమె వెళుతుంది మరియు ఆమె కళ్ళు డేగలా ఉన్నాయి. వేల కత్తులు దీనిలో అవుతుంది. ఎంత తీక్షణంగా ఉందో. అతని గొంతు ఏదో భయంకరంగా ఉంది. ఆరవ్ దెయ్యంలా తయారయ్యాడు మరియు ఆమెలాగే భయంకరంగా ఉన్నాడు. అని ఆ అమ్మాయి గొంతు మిమ్మల్ని అడుగుతుంది. నన్ను ఇక్కడికి పంపింది ఎవరు? నిజం చెప్పండి. లేకుంటే నీ హంతక గుంపు మొత్తాన్ని చంపేస్తాను. నేను నీకు కనికరం లేని మరణాన్ని ఇస్తాను మరియు నా మాటలు చేస్తాను. లేకుంటే జోక్ తీసుకోవాలని కూడా అనుకోకండి. ఇంత చెప్పిన తర్వాత ఆరవ్ ఇంకేం మాట్లాడలేదు మరియు ఆ అమ్మాయి తన డేగ కళ్లతో ఆరవ్ కళ్లను చూడటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి శరీరం మొత్తం పైకి లేచిన ఫీలింగ్. అతను వణుకుతున్నట్లు మరియు అనిపించడం ప్రారంభించాడు. కొన్ని పదునైన కత్తి దానిని చీల్చడానికి ప్రయత్నించవచ్చు. ఆమె శరీరంపై తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. అతను భావించినట్లుగా జరగడం ప్రారంభమవుతుంది. ఒక పెద్ద పర్వతాన్ని ఎంచుకొని దాని పైన ఉంచాడు. ఆ ఒత్తిడి వల్ల ఆ అమ్మాయి దీంతో చర్మం పగుళ్లు రావడం ప్రారంభించింది. ఆరవ్ లేకుండా నాకు భరించలేని బాధ కలిగింది. ఆ అమ్మాయికి రక్తస్రావం అయ్యేలా చేయండి. ఆ అమ్మాయి మొహం భయంతో నిండిపోయింది. అతను లేతగా మారడం ప్రారంభించాడు. చంపడానికి కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి అలా ఉన్నాడు. అతని వాయిస్ కారణంగా అతని వాయిస్ ప్రమాదకరంగా ఉంటుంది. అతనికి ఇలాంటి ప్రమాదకరమైన ప్రమాదం జరుగుతుంది అతనికి మరియు మధ్య యోధునిలా అనిపించింది. ఇప్పుడు ఎవరినైనా చంపవచ్చు. నా చర్యలకు నేను తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నాను. ఆరవ్ అతనికి ఆర్డర్ ఇచ్చి చెప్పాడు. అందుకే వెంటనే నోరు విప్పుతుంది ఆ అమ్మాయి మరియు ఆమె మమ్మల్ని చంపమని ఆరవ్కి చెప్పింది. మిట్టల్ కుటుంబానికి చెందిన అభయ్ మిట్టల్కు హాయ్ ఎందుకు అన్నారో మాకు తెలియదు కానీ మీ హత్య కోసం మా గ్రూపులో చేరాడు. మొత్తం ఇండియన్ రూపీ 1 కోటి ముందస్తు చెల్లింపు జరిగింది.
మీ మరణానంతరం మా సంఘం ఆ అమ్మాయి మాట వింటే ఇంకా 35 కోట్లు ఇచ్చి ఉంటా. ఆరవ్ తర్వాత కళ్ళు కూడా చిన్నగా చేశాడు. తనకు అంత ధైర్యం ఉందని తనే స్వయంగా చెప్పుకుంటోంది. ఆమె అందరి కారణంగా నన్ను చంపింది. ముంబైలోని అత్యంత శక్తివంతమైన కుటుంబం తయారు చేయబడింది మరియు నా జీవితానికి 50 మాత్రమే ఖర్చయింది. కోటి రూపాయల్లో నా ప్రాణం వెల కట్టి పాడావు. ఆ సమయంలో నేను చాలా రెట్లు ఎక్కువ చేశాను. అభయ్ ఆయన వల్ల మిట్టల్ మిగిలిపోయాడు. అతను కార్తీక్ మిట్టల్ కొడుకు. లేకపోతే నేను చాలా కాలం పాటు ఉండేవాడిని. అతడిని చంపి ఉండేవాడు. కాని అభయ్ కావచ్చు. మిట్టల్ తనను తాను ఎక్కడో రాజుగా భావించాడు. ఇప్పుడు అతను దానిని చాలా భూమికి తీసుకురావాలి. ఇలా చెప్పి ఆరవ్ ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉండిపోయాడు. మరియు అతనిని మీ కిల్లర్ గ్రూప్ అని అడుగుతాడు. ఆరవ్ మాట విన్న ఆ అమ్మాయి పేరేంటి? ఆమె హత్య బృందం పేరును బహిర్గతం చేస్తున్నప్పుడు మా కిల్లర్ గ్రూప్ పేరు మా గుంపు డబ్బు ఉన్న కిల్లర్ గ్రూప్ మనుషులను చంపే ఆ అమ్మాయి గురించి మాట్లాడండి. ఆమె కళ్ళలోకి చూస్తూ ఆరవ్ చెప్పేది వినండి. మీరు ఇష్టపడే మీ సమూహం కాదా అని అడుగుతుంది. చంపాలి. దాని గురించి సమాచారం బయటకు రాదు. దానికి సమాధానంగా ఆ అమ్మాయి మెడను ఊపింది వణుకుతూ. మా గ్రూప్ ఇన్ఫర్మేషన్ చెప్పింది. దాన్ని బయటకు తీస్తాడు. దానిపై ఆరవ్ నువ్వు చెప్పా నా సమాచారం కూడా బయటకు తీయబడి ఉండేది. ఎందుకు? అభయ్ మిట్టల్ ఒకరిని చంపడానికి చాలా డబ్బు ఆరవ్ మాట వినడం కోసం ఆ అమ్మాయి ఇస్తోంది. అభయ్ మిట్టల్ మావాడు కాబట్టి ఆమెనో చెప్పింది. అతను మా గ్రూపులో వీపీ సభ్యుడు. చాలా మందికి చాలా సార్లు డబ్బు ఇవ్వడం ద్వారా నేను చంపబడ్డాను మరియు ప్రతిసారీ డబ్బు కోసం చంపాను. ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉన్నాయి మరియు ఇది అభయ్ మిట్టల్ ఈసారి మాకు 50 ఇచ్చాడు. మీరు కోట్లు ఇస్తే మా గ్రూపు మీ ఒక్కటి కూడా ఇవ్వదు. ఎటువంటి సమాచారాన్ని సంగ్రహించలేదు. ఇప్పుడే మిమ్మల్ని ముగించాను చేయమని ఆదేశించింది. కానీ మా కావచ్చు సమూహం మీ సమాచారాన్ని పొందాలి. ఆ అమ్మాయి మాటలు వినగానే ఆరవ్ మొహంలో ఓ లుక్ వచ్చింది. ఒక కిల్లర్ స్మైల్ వస్తుంది మరియు ఆరవ్ తన అదే భయంకరమైన అమ్మాయిని చూడటం మీ ఈ తోడేలు తన స్వరంలో చెప్పింది. కిల్లర్ గ్రూప్ నాకు మద్దతు ఇచ్చేంత శక్తివంతంగా లేదు. నా సమాచారం నల్లగా ఉన్నప్పుడు సమాచారాన్ని తిరిగి పొందగలుగుతుంది. ఎసిన్ గ్రూప్ బయటకు రాలేకపోతే మీది. ఆరవ్ ఏం చెప్పాడో కిల్లర్ గ్రూప్ కనిపెట్టగలదా? ఇది విన్న అమ్మాయి కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. అది ఆమె నమ్మలేకపోయింది. బ్లాక్ హంతకుల సమూహం ఈ గ్రూప్ టాప్ సమాచారాన్ని సేకరించలేకపోయింది. అతను ఈ కిల్లర్ ఆర్గనైజేషన్లో ఒకడు అయితే ఒక వ్యక్తి యొక్క వాస్తవికతను మనం తెలుసుకోలేకపోతే అతనిది ఆ అమ్మాయి అంటే ఎంత సమూహ విషయానికి సమాచారం అందుకున్న ఆరవ్ ఆ అమ్మాయికి చెప్పాడు. రక్తం గుండెకు తిరిగి వచ్చే సిరను మూసివేస్తుంది. ఆపై రక్తం గుండెకు చేరుతుంది. అమ్మాయి వచ్చిన కొద్దిసేపటికే వారంతా అక్కడే చనిపోతారు. హత్య చేసిన తర్వాత ఆరవ్ అందరి మృతదేహాలను కాల్చాడు. చూసి మరుసటి క్షణం నలుపు అది అక్కడ నుండి నీడలా అదృశ్యమవుతుంది. సిటీ హాస్పిటల్ సమయానికి మరియు పూర్తి వేగంతో అని ఎందుకనిపించింది వైపు నడుస్తున్నాడు. చాలా వేగంగా నల్లని నీడలా ఉంది. నేను ఇక్కడి నుండి అక్కడికి నగర ఆసుపత్రిలో మారుతున్నాను. ఒక ప్రైవేట్ గదిలో మంచం మీద ఒక బాలుడు హాయిగా అతని చేతిలో కూర్చున్నాడు. అందుబాటులో ఉన్న రసాన్ని ఆరగిస్తూ తాగుతున్నాడు. బాలుడి ముఖంలో కిల్లర్ చిరునవ్వు ఉంది. ఆ అబ్బాయి మరెవరో కాదు అభయ్ మిట్టల్. ఆమె పక్కన కుర్చీలో ఆమె తండ్రి కార్తీక్ మిట్టల్. ఎవరి ముఖంలో కూర్చున్నాడు కానీ సీరియస్నెస్తో కూడిన వ్యక్తీకరణలు ఉన్నాయి. వాటిని చూస్తుంటే అనిపించింది అతను ఏదో తీవ్రమైన విషయానికి గురించి మాట్లాడుతున్నట్లు. నాన్నని చూడాలని ఆలోచిస్తున్నాను. అభయ్ మిట్టల్ తన గ్లాసు రసం పట్టుకున్న తర్వాత హుయ్ ముఖం మీద చిరునవ్వుతో అన్నాడు. నాన్న, మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఒక చిన్న కాలపు గూండా ఉన్నాడు మరియు అతను చంపబడాలి. నేను దానికోసం వృత్తిపరమైన హత్యలను పంపాను. ఒక్కరు కూడా కాదు. మొత్తం 20 మంది మరియు వారితో పాటు నేను హంతకుడు కూడా ఈ మిషన్ పైన పంపబడ్డాడు. ఆ పనిని చేపట్టి పూర్తి చేస్తాడు. లేకుండా వదిలివేయవద్దు మరియు మీరు ఏదో నమ్మవచ్చు. అతను తన పనిని పూర్తి చేయడానికి తర్వాత కాల్ చేస్తాడు. కొడుకు మాటలు విని వెళ్ళాడు కార్తీక్ మిట్టల్. అభయ్ వైపు కళ్లను పెంచాడు. మిట్టల్ని చూసి చెప్పండి, మీరు చెప్పినట్లు దేవుణ్ణి ప్రార్థించండి. అలా ఉండనివ్వండి. లేకుంటే మా మిట్టల్ కుటుంబం చచ్చిపోతుంది. కార్తీక్ను ఎవరూ కాపాడలేరు. మిట్టల్ వెంటనే ఆ విషయాన్ని చెప్పారు. అప్పుడే అతని ఫోన్ రింగ్ అవుతుంది. కార్తీక్ కాలర్ ఐడి చూడగానే మిట్టల్ కార్తీక్ ముఖంలో రంగు పోతుంది. వెంటనే మిట్టల్ తన ఫోన్ తీసి కాల్ చేశాడు. ఐడి చూడగానే వారి ముఖాలు పాలిపోతాయి. కార్తీక్ మిట్టల్ ఫోన్ తీయగానే వెళ్ళిపోయాడు. ఒక భారీ మరియు ఉంటే కార్తీక్ మిట్టల్ పవర్ఫుల్ వాయిస్ వినిపిస్తోంది. ఫోన్ ఆన్సర్ చేయడానికి ఎక్కువ సమయం పట్టలేదు లేదా వేరొకరి కాల్ కోసం వేచి ఉంది. ఇదంతా చెబుతూనే ఫోన్ అవతలివైపు ఉంది. అతని గొంతులో కోపం స్పష్టంగా వినిపిస్తోంది. ఇది విన్న కార్తీక్ మిట్టల్ పూర్తిగా షాక్ అయ్యాడు.
కార్తీక్ మిట్టల్ శరీరం స్వయంగా వింటుంది. డిఫెన్స్లో ఏదైనా చెప్పకముందే పిలిచాడు ఆ మనిషి మళ్ళీ అవతలి వైపు నుండి. మరియు మరొక విషయానికి సిటీ హాస్పిటల్లో ఉన్నాడా లేదా అంటున్నాడు. మీరు ఎక్కడైనా ఉంటే, మీరు నగరం ఆసుపత్రిలో ఉంటే, అక్కడ నుండి మీకు మంచిది కుదరకపోతే త్వరగా బయటకు వెళ్ళకండి. ఇలా చెప్పిన తర్వాత త్వరగా లేకపోతే వదిలేయండి. ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు తప్ప ఏమీ మాట్లాడడు. ఆ వ్యక్తి మాటలు విన్న కార్తీక్ మిట్టల్ చేతి నుంచి ఫోన్ జారి నేలపై పడింది. మరియు భయం అతని కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. అభయ్ మిట్టల్ కూడా కార్తీక్ కనిపించాడు. మిట్టల్ రియాక్షన్ చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు కాబట్టి అతను వెంటనే చెప్పాడు, హే నాన్న, ఎవరి కాల్ అది? కార్తీక్ మిట్టల్ అభయ్ మిట్టల్ చెప్పినదానికి సమాధానం లేదు. అభయ్ మిట్టల్ని చూసి చెప్పండి, హే కొడుకు. కార్తీక్ మిట్టల్కి అంతా అయిపోయింది. ఇది చెప్పిన వెంటనే చప్పుడు వచ్చింది. ప్రైవేట్ గది తలుపులు పగలగొట్టారు. అప్పుడే బయట నుంచి ఒక సన్నగా ఉండే అబ్బాయి గదిలోకి వచ్చాడు. ఏ రకంగానైనా ఆమె ముఖంలోకి వస్తుంది. అతని దృష్టిలో తప్ప ఎలాంటి భావోద్వేగాలు లేవు. మంటలు మండుతున్నాయి. ఆ అబ్బాయికి వేరే ఉంది. దాని కారణంగా ఒక రకమైన ప్రకాశంతో తిరుగుతున్నాను. గదిలో వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. లోపలికి వచ్చిన వెంటనే అబ్బాయి కళ్ళు అకస్మాత్తుగా ఆమె అభయ్ మిట్టల్ వైపు చూస్తుంది. అభయ్ మిట్టల్ ఎవరో అనుకుని ఉన్నాడు. పదునైన కత్తి అతని శరీరాన్ని చీల్చడానికి ప్రయత్నించింది. ఆ కుర్రాడు మెల్లగా కదులుతుంటాడు. పెరిగిన తర్వాత అభయ్ మిట్టల్ వద్దకు వచ్చినా గదిలోకి ప్రవేశించినందుకు అభయ్ మిట్టల్ ఆ కుర్రాడి ముఖం చూడలేకపోయాడు. ఉంది కానీ ఇప్పుడు వెంటనే అభయ్ మిట్టల్ ముందు ఆ అబ్బాయి వచ్చినప్పుడు, అభయ్ మిట్టల్ పాదాల వద్ద యొక్క తాళం కారణంగా నేల జారిపోతుంది. అతని ముందు ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ డెవిల్ నిలబడి ఉంది. అభయ్ మిట్టల్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అంతకు ముందు కూడా డెవిల్ తన భారీ మరియు అధిక శక్తిని ప్రదర్శిస్తాడు. అభయ్ మిట్టల్కి వాయిస్లో చెప్పాడు, మిట్టల్, నీకు పిచ్చి పట్టిందా? నా ప్రేమ అని నువ్వు నిజంగా భావిస్తున్నావు? మీరు నాకు 50 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రాణం ధర తప్పింది కానీ నా ప్రాణం మీరు ధరను సరిగ్గా అంచనా వేయగలిగితే దయచేసి నాకు తెలియజేయండి. ఎవరైనా మిమ్మల్ని చంపాలనుకుంటే అతను 10 కోట్లు 20 ఎంత చెల్లించాలి? ఎన్ని కోట్లు? 40 కోట్లు లేదా 50 కోట్లు చెప్పండి, నా జీవితం గురించి చెబుతాను. ఒక్క పైసా చెప్పండి. ఆరవ్ నా చేతిని అంత త్వరగా కదిలించడం ద్వారా అభయ్ మిట్టల్ మెడను ఎవరో పట్టుకున్నారు. కార్తీక్ ఉన్నప్పుడు ఏమీ కనిపించలేదు. మిట్టల్ కనికరం లేకుండా కొడుకు మెడ విరిచాడు. కార్తీక్ మనిషి పట్టుని చూస్తున్నాడు. మిట్టల్ ఏమీ ఆలోచించకుండా కొడుకును చంపేశాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి టేబుల్ని పక్కన పెట్టుకోండి. కార్తీక్ అయితే దాన్ని ఎత్తడం ద్వారా ఆరవ్ తెరపైకి వచ్చాడు. మిట్టల్ వేసిన ఈ అడుగు చాలా ప్రమాదకరమైనది కానీ ఇప్పటికీ ఆ టేబుల్ అనిపించింది ఆరవ్కి. అప్పుడు టేబుల్ పగలగొట్టాడు మరియు ఆరవ్ అతను విగ్రహంలా నిలబడి ఉన్నాడు. కార్తీక్ మిట్టల్ తప్ప మరేమీ జరగలేదు. ఈ చర్య ఆరవ్ కోపాన్ని మరింత పెంచింది. అందుకే ఆరవ్ అభయ్ మిట్టల్ మెడను ఇచ్చాను కానీ అతను తన పట్టును బిగించడం ప్రారంభించాడు. అందుకే అభయ్ మిట్టల్ తాల్ జోరుగా దగ్గు మొదలవుతుంది మరియు అతని కళ్ళు బయటకు వస్తాయి. అభయ్ మిట్టల్ శరీరం మొత్తం ఉంది. అభయ్ మిట్టల్ చేపలా కష్టపడుతున్నాడు. 2 చేతులతో ఆరవ్ చేతిని పట్టుకుని మెడ నుండి తీయాలనుకున్నాడు కానీ ఉండవచ్చు. అభయ్ మిట్టల్ శరీరంలో ప్రాణం లేదు. అతను ఆరవ్ చేతిని అతని మెడ నుండి వేరు చేశాడు. ఆరవ్ కళ్ళు కోపంతో ఎర్రగా మారడం మొదలుపెట్టాయి. ఆరవ్ మరుసటి క్షణం అభయ్ మిట్టల్ మెడకు వెళ్ళాడు. కడుపులో గట్టి పంచ్ తప్ప అభయ్ మిట్టల్ నోటి కారణంగా చంపుతుంది. రక్తం రావడం ప్రారంభమవుతుంది మరియు ఎవరూ ఏమీ అర్థం చేసుకోలేరు. అంతకు ముందు ఆరవ్ అభయ్ మిట్టల్ను నియమించుకున్నాడు. బైడ్ నన్ను ఎత్తుకుని నేలపైకి విసిరాడు. తర్వాత ఆరవ్ అభయ్ మిట్టల్ కుడి చేతిని పట్టుకున్నాడు మరియు ఆమెను చాలా దారుణంగా తిప్పాడు. అతని కుడి చేతి ఎముక మొత్తం విరిగిపోయింది. గదిలో ఎముకలు విరిగిన శబ్దాన్ని కలిగిస్తుంది వినవచ్చు కానీ ఆరవ్ అభయ్ మిట్టల్ మీ ముఖాన్ని కుడి చేతి భుజంపై ఉంచండి. అభయ్ మిట్టల్ యొక్క అన్ని కండరాలను కొట్టాడు. వదులుగా మారుతుంది మరియు ఆమె కుడి చేయి ఎల్లప్పుడూ ఉంటుంది. ఆరవ్ అభయ్ మిట్ శాశ్వతంగా కుంగిపోతాడు. తన 2 కాళ్లను లోపలి నుంచి పక్షవాతం చేస్తోంది డ్యామేజ్ చేసి. ఆపై ఆరవ్ అభయ్ మిట్టల్ అభయ్ తన మోకాలి సహాయంతో పైకి లేపాడు. మిట్టల్ యొక్క వెన్నుపామును విచ్ఛిన్నం చేస్తుంది. దీని వల్ల అభయ్ మిట్టల్ శాశ్వతంగా కుంగిపోయాడు. ఇప్పుడు అభయ్ మిట్టల్ జీవితమంతా ముగిసింది. అభయ్ వీల్ చైర్లో బయలుదేరబోయాడు. మిట్టల్కి పాఠం నేర్పిన తర్వాత ఆరవ్ వెనక్కి తిరిగాడు. కార్తీక్ మిట్టల్ వైపు చూస్తూ ఆపై కార్తీక్ స్వరంలో ఏ భావమూ లేకుండా ప్రేమలో పడిన తర్వాత కొడుకు మిట్టల్తో అంటాడు, మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోరు. నా ఆఫీస్కి వచ్చిన మొదటి వ్యక్తి నా మనిషిగా ఉండు.
నాతో అసభ్యంగా మాట్లాడి చంపేశాడు. మీరు చంపడానికి ఆయుధాలు పంపారు మరియు ఇప్పుడు నేను మీ అబ్బాయికి పాఠం చెబుతున్నప్పుడు మీరు రెచ్చిపోయి వెనుక నుంచి నాపై దాడి చేశారు. మిమ్మల్ని మీరు ఎక్కువగా నెట్టారా? డబ్బు ఉన్నవారు లేదా తమను తాము శక్తివంతంగా భావించుకునే వారు నేను ఇప్పుడు నిన్ను అర్థం చేసుకున్నట్లు లేదు. మీరు ప్లేయర్గా మారే ఆటను మీరు నాకు చెప్పాలి. ఇది మొత్తం ఆట. నేను కనీసం చెప్పడానికి చాలా ఉన్నాను. ఆరవ్ తర్వాత మెల్లగా అడుగులు వేస్తూ కార్తీక్ వైపు నడిచాడు. ఆరవ్ మిట్టల్ వైపు వెళ్లడం ప్రారంభించాడు. కార్తీక్ మిట్టల్ నా వైపు వెళ్లడం చూసి, అతని మరణం సమీపిస్తున్నట్లు అనిపించింది. ఆరవ్ వేసే ప్రతి అడుగు కార్తీక్ మిట్టల్ శరీరాన్ని బాధిస్తుంది. దాంతో కార్తీక్ కి భయం ఏర్పడింది. మిట్టల్ గది గోడ వెనుక ఉంటుంది. కార్తీక్ మిట్టల్ను వెనుక నుండి కొట్టాడు. ఉండాల్సిన స్థలాలు అయిపోయాయి కాని ఇప్పటికీ ఆరవ్ అడుగులు ఆమె వైపునే ఉన్నాయి. ఆరవ్ ఈ సమయంలో కార్తీక్ మిట్టల్తో పెరుగుతున్నాడు. ఆరవ్ కార్తీక్ కేవలం 2 అడుగుల దూరంలో ఉన్నాడు. భయంతో మిట్టల్ గుండె చప్పుడు కొట్టుకుంటోంది. ఆరవ్ కార్తీక్ స్పష్టంగా వినగలిగాడు. మిట్టల్ వైపు ఎవరో అన్నట్లు చూస్తూ రక్తపిపాసి తోడేలు తన ఎరను కొడుతుంది. ఆ తర్వాత ఆరవ్ తన నడుము వెనుక నుంచి ఆమెను తాకాడు. బందే ఖని బరీ 92 మరియు కార్తీక్ను అవుట్ చేశాడు. మిట్టల్ గుండె మీద పెట్టుకుని, దాన్ని నొక్కు అన్నాడు. ఆరవ్ యొక్క అటువంటి భయంకరమైన స్వరాన్ని వినండి. కార్తీక్ మిట్టల్ జుట్టు నిక్కబొడుచుకుంది. కార్తీక్ మిట్టల్కి ఈ సమయంలో చాలా భయం. అతని నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఆ తర్వాత ఆరవ్ బయటకు రాలేకపోయాడు. లక్ష్యాన్ని మార్చేటప్పుడు తుపాకీకి కుడి భుజం కాని అతను దానిని వేలాడదీశాడు మరియు తరువాత ఏమీ మాట్లాడడు. బ్యాంగ్ 3 షాట్లు కాల్చినట్లు ధ్వనిస్తుంది. బంప్ బ్యాంగ్ బంప్ బ్యాంగ్ బంప్ మరియు దాని వెంటనే కార్తీక్ మిట్టల్ కేకలు వేయడం ప్రారంభించాడు. కార్తీక్ మిట్టల్ గది మొత్తం సౌండ్ వస్తుంది అనే అరుపులు తప్ప మరే శబ్దం లేదు. దీని తర్వాత ఆరవ్ కార్తీక్ మిట్టల్ గిరేబాన్ చదివిన తరువాత, అతను దానిని అభయ్ మిట్టల్ వద్దకు తీసుకెళ్లాడు. వెళ్లి అభయ్ మిట్టల్కి విసిరాడు ఇచ్చి. ఆ తర్వాత ఆరవ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతను వెళ్లి కూజాలోంచి నీళ్లు గ్లాసులోకి పోస్తాడు. ఆరవ్ గ్లాసులో నీళ్లు నింపిన తర్వాత తీసుకుంటాడు. తన తుపాకీ పత్రిక బయటకు తీస్తాడు మరియు పత్రిక వీధి మొత్తం ఆ నీటితో నిండి ఉంది. ఒక గ్లాసులో ఉంచి, ఆపై నీటితో నింపుతుంది. కార్తీక్ గ్లాస్ తీసుకుని మిట్టల్ దగ్గరకు వచ్చాడు. ఆపై తన నోరు బిగించిన తర్వాత ఆ గ్లాసు ఆరవ్ ఫుల్ డ్రింక్ ఇచ్చినప్పుడు కార్తీక్ మిట్టల్ నీటిని చూస్తాడు. ఆరవ్ మింగడానికి ప్రయత్నించడం లేదు. అలా అతని ఛాతీపై కొట్టాడు. నీళ్లన్నీ అతని గొంతులోకి వెళ్తాయి మరియు దానితో పాటు అన్ని బుల్లెట్లు. ఇంత చేసిన ఆరవ్ పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాడు. కార్తీక్ మిట్టల్ తొడపై కాలు పెట్టాడు మరియు అతనికి జన్మనివ్వడం ద్వారా అతని జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. మళ్లీ గది మొత్తం ఇస్తుంది. కార్తీక్ మిట్టల్ నుండి ఒక పెద్ద అరుపు ప్రతిధ్వనిస్తుంది. అతిగా కొట్టడం వల్ల అభయ్ వెళ్ళిపోతాడు. మిట్టల్ చాలా కాలం క్రితం స్పృహ కోల్పోయాడు. స్పృహ తప్పి పడిపోయిన తర్వాత అనుకోలేదు ఆమె తండ్రికి ఏదో చెడు జరగబోతోంది. ఒక్క క్షణం క్రితం కార్తీక్ మిట్టల్ అతను ముంబై యొక్క ఉన్నత తరగతి సమాజానికి ఆరాధ్యుడు. కార్తీక్ మిట్టల్ ఢిల్లీ సిటీ హాస్పిటల్ ఒక గదిలో నిస్సహాయ కుక్కలా ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. పాఠం నేర్పిన తర్వాత ఆరవ్ హాస్పిటల్ నుండి బయలుదేరాడు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆరవ్ వెళ్తాడు. ఎవరైనా అతని ఫోన్ని తీసి కాల్ని అందుకుంటారు మరియు కొన్ని సూచనలను ఇచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత సిటీ హాస్పిటల్ నుంచి టాక్సీ ఎక్కాడు ఆరవ్. ఆరవ్ యూనివర్సిటీకి ఎక్కడికి వెళ్తాడు? నేను ముంబైలోని యూనివర్సిటీకి వెళ్తున్నాను. మిట్టల్ కుటుంబానికి చెందిన అన్ని ఆస్తులు కంపెనీని సీజ్ చేశారు మరియు మిట్టల్ కుటుంబంపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంది. మిట్టల్ ఇప్పటి వరకు ముంబైలో ఎక్కడికి వెళ్తున్నాడు? కుటుంబం యొక్క స్థితి చాలా ఎక్కువగా ఉంది. అది నేరుగా బ్యాంక్ కట్. ముంబైలోని పెద్ద కుటుంబాలన్నీ ఇలా మారాయి. అన్ని తరువాత, మిట్టల్ గురించి చర్చించారు. కుటుంబం ఎవరిని బాధించింది? షాక్లో ముంబై అగ్ర కుటుంబం. మిట్టల్ కుటుంబం నాశనం అయిందని అందరూ అనుకుంటున్నారు. అంతెందుకు, ఆ వ్యక్తి ఎంత శక్తిమంతుడు? ముంబైలోని మిట్టల్ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఆ కుటుంబం మూలాలను సైతం కదిలించింది. ఒక్క స్ట్రోక్లో పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది? ఇంత పెద్ద చర్య ఇక్కడే జరిగింది. ముంబైలో మిట్టల్ కుటుంబం నాశనం. మరోవైపు ముంబై గురించి చర్చ జరిగింది. తాజాగా మరో పేలుడు వార్త బయటకు వచ్చింది. ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ ముంబైకి వెళ్తున్నాడు. మిట్టల్ కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తి మరియు ఈ వార్త కంపెనీలు తమ గుడ్లను తీసుకునేలా ఒప్పించాలి. మీ వల్ల వ్యాపార ప్రపంచం పూర్తిగా పరిష్కారమైంది. మిట్టల్ కుటుంబం అని అందరికీ తెలిసిపోయింది. అతను ముంబై తప్ప ఎవరిని కించపరిచాడు?
దీంతో వ్యాపార వర్గాలు కూడా భయపడుతున్నాయి. ఇప్పుడు ముంబై వ్యాపార ప్రపంచం కాబట్టి ఇది జరిగింది ఒక వ్యక్తి చేతిలోకి వచ్చింది. పాతాళంలో కూడా అంత పెద్ద పదవి. దీని గురించి అందరికీ అవగాహన కల్పిస్తుంది. అది ఢిల్లీ అండర్ వరల్డ్ కింగ్ అయిన వెంటనే డెవిల్ ముంబైకి వస్తే ముంబైలో భయాందోళనలు నెలకొంటాయి. ఇది పరిస్థితిని సృష్టించడం అవసరం మరియు ఇది చాలా విరుద్ధంగా ఉంటుంది. ముంబై అండర్ వరల్డ్లో భారీ కలకలం. ముంబై అండర్ వరల్డ్ పుట్టింది నియంత్రించే పాంథర్ గ్యాంగ్లో కూడా చాలా ఉన్నాయి. పాంథర్ గ్యాంగ్ లీడర్ కలకలం సృష్టించాడు. దెయ్యం ముంబైకి వస్తోందన్న వార్త వింటే చాలు అతను దెయ్యంతో ఒప్పందం కుదుర్చుకునేంతగా కదిలాడు. మీ మనుషులందరినీ పిలవండి. ముంబైలో ఈ కలకలం చోటు చేసుకుంది. ఢిల్లీలో డెవిల్స్ పక్షం మరింత బలంగా ఉండేది. నేను ఢిల్లీ సెంట్రల్గా భావిస్తున్నాను. ఇప్పుడు దెయ్యాన్ని కనిపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసులతో పాటు ఆర్మీ సిబ్బందిని పిలవండి. ఇప్పుడు దెయ్యం యొక్క స్థితి మొదట వస్తుంది కాబట్టి తీసుకున్నాను. దాని వల్ల చాలా వేగంగా వృద్ధి చెందింది. ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి చాలా ఎక్కువ ఒక సమస్య ఉంది మరియు ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం మునుపటిలా కోరుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా దెయ్యం శాసించేది. అందుకే మళ్లీ చేయడం మొదలుపెట్టాడు ప్రభుత్వం. ఇప్పుడు వీలైనంత త్వరగా పైశాచికంగా ఉండాలి. నేను అతనిని కనుగొని అతనితో వ్యవహరించాలనుకున్నాను. సరిగ్గా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుగా దెయ్యం కనిపించిన వెంటనే కాల్చారు. సిటీ హాస్పిటల్ కోసం సైట్ ఆర్డర్ చేయబడింది. క్రైమ్ బ్రాంచ్ను పూర్తిగా సీజ్ చేశారు. విచారణ కోసం సిటీ ఆసుపత్రి. ఈ మేరకు క్రైమ్ బ్రాంచ్ చేరుకుంది. ఆసుపత్రిలోని అన్ని సీసీటీవీలను తనిఖీ చేశారు. ఆరవ్ తన యూనివర్సిటీలో కూర్చున్నాడు. నిశ్శబ్దంగా ఉపన్యాసం వింటున్న వ్యక్తి ముంబై, ఢిల్లీలో కలకలం సృష్టించాడు. తన యూనివర్సిటీలో హాయిగా కూర్చున్న వ్యక్తి ఉపన్యాసం వింటూ మరియు తన తీరిక సమయంలో ఢిల్లీ, ముంబైలలో దీనికి పూర్తి విరుద్ధం. ముంబైలో కూడా విశ్రాంతి తీసుకోలేకపోయారు. పాతాళం మరియు వ్యాపార ప్రపంచం రెండింటిలోనూ ఈ సమావేశం అందరికి కంటగింపుగా మారింది. ఢిల్లీ నుంచి ఒక్కరు మాత్రమే మిగిలారు. ఢిల్లీకి చెందిన అండర్ వరల్డ్ కింగ్ డెవిల్. పాతాళం మరియు వ్యాపార ప్రపంచంలో ఎవరైనా ముంబైలో మాత్రం పెదవి విప్పడం లేదు. అందరూ డెవిల్ను వదిలించుకోవాలని మాట్లాడుతున్నారు. ముంబైలో అందరికీ తెలుసు కాబట్టి ఉంటున్నారు. మిట్టల్ కుటుంబం అగ్రస్థానానికి చేరుకుంటుందని. అక్కడ ఒక దెయ్యం ఉన్నాడు మరియు అతనిని దించేవాడు ఒకడు ఉన్నాడు. దెయ్యం అంటే అధికారం అంటే అందరూ ఎందుకు భయపడేవారు? అలాంటి వ్యక్తి చేతిలోకి వస్తే ఏం చేస్తుంది? అందరూ మొదట వాటిని ఎలా అమలు చేస్తారు? మిట్టల్ కుటుంబాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నారు అని ఇప్పుడు జనాలంతా ఆలోచిస్తున్నారు. ఒకసారి ఎందుకంటే దెయ్యంతో ఎలా వ్యవహరించాలి దాని కోసం మిట్టల్ కుటుంబ సభ్యులందరితోనూ పోరాడారు. దెయ్యంతో పోరాడవచ్చు కానీ ఎందుకంటే అతను వ్యవహరించాలనుకున్న కుటుంబం ఏమీ ఆలోచించకుండా ఆ కుటుంబానికి చెందినవాడు. ఒక స్ట్రోక్లో ప్రతిదీ నాశనం మరియు కాబట్టి అతను ఎప్పుడైనా నాశనం. అండర్ వరల్డ్ డాన్ మాత్రమే మళ్లీ పైకి లేవగలడు. ఇటువంటి భారీ చర్యలు తీసుకోవచ్చు మరియు ముంబై ఒక గ్యాంగ్స్టర్లు మొదటి నుండి ఉన్న నగరం ఉంది. కానీ డెవిల్ చివరిసారి ఎప్పుడు ముంబైకి వచ్చినప్పుడు చాలా ముఠాలను కలిశాడు. ఆ సమయంలో ముంబైలో అలాంటి దానిని నాశనం చేసింది. ప్రతి రెండవ మరియు మూడవ వీధిలో గందరగోళం ఉంది. ఏదో ముఠాకు చెందిన వ్యక్తి మృతదేహం లభ్యమవుతోంది. మరియు అన్నింటినీ చేయగల ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. ఆ వ్యక్తి ఢిల్లీకి చెందిన అండర్ వరల్డ్ కింగ్ డెవిల్. కానీ అకస్మాత్తుగా డెవిల్స్ సమయం ముగుస్తుంది. గత 3-4లో గాన్ డెవిల్స్. ఎవరైనా డెవిల్ అనే పేరు తప్ప ఇన్నాళ్లు వినలేదు. 4 ఏళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. గతేడాది కంటే దారుణంగా తీసుకున్నాడు మరియు ఇప్పుడు దెయ్యం ముంబైకి వస్తే అప్పుడు అతను ముంబై మొత్తం తింటాను మరియు ఎలాగైనా ముంబైని తింటాను యొక్క పాతాళము. ఎక్కడ ఒక పాతాళము మరియు నుండి అత్యధిక లాభం పొందబడుతుంది. ప్రస్తుతం ముంబైలో పాంథర్ గ్యాంగ్ చాలా యాక్టివ్గా ఉంది. ముంబైలోని అన్ని ప్రాంతాల్లో పాంథర్ గ్యాంగ్ యాక్టివ్గా ఉంది. ఓడరేవులు మరియు అన్ని సముద్ర తీరాలు వీలైనంత వరకు అక్కడి నుంచి బయటకు వచ్చేలా గుడ్డు తీసుకున్న మొత్తం పోర్ట్ దాని కోసం ఎక్కువ లాభాలను తీసుకోవచ్చు మరియు సముద్ర తీరంలో పాంథర్ గ్యాంగ్ అతని ఆధిపత్యం కారణంగా ముంబైలో సగం వరకు అతని ప్రభావం ఉంది. రాష్ట్రంలో ఢిల్లీలోనూ అదే పేరు పెట్టారు. గవర్నమెంట్ షూట్ సైడ్ నుండి ఆర్డర్స్తో డెవిల్ కేంద్ర ప్రభుత్వం వెతుకుతోంది. సౌకర్యవంతమైన ఒప్పందం కోసం వెతుకుతోంది. అయితే ఆరవ్ యూనివర్సిటీలో చదివిన తర్వాత ఉపన్యాసానికి హాజరయ్యాడు మరియు ఉపన్యాసం ముగిసిన తర్వాత వెంటనే విమానాశ్రయం నుండి బయలుదేరుతుంది. అయితే అతని కోసం ఓ ప్రైవేట్ జెట్ ఎదురు చూస్తోంది. ఆరవ్ ప్రైవేట్ జెట్లో కూర్చున్న వెంటనే
ఆ ప్రైవేట్ జెట్ టేకాఫ్ మరియు 2 గంటలోపు పూణేలో పడిపోతుంది. ఈ సమయంలో విమానాశ్రయంలో సింగ్ కుటుంబం అంతా చుట్టుముట్టింది. ఆరవ్తో బాడీగార్డులు స్ప్రెడ్ అయ్యారు. ఢిల్లీ నుండి బ్లాక్ కోబ్రా గ్యాంగ్ యొక్క 12 కోటలు పూణే విమానాశ్రయం నుంచి అందరినీ పికప్ చేసేందుకు వచ్చాడు. వెంటనే అందరూ ముంబైకి వెళ్లిపోయారు. ఈ సమయంలో 12 బ్లాక్ సెడాన్లు వెళ్తాయి. పూణె నుంచి ముంబై వైపు కాన్వాయ్ వేగంగా కదిలింది. ఈ కాన్వాయ్ని వెళ్లనివ్వడానికి అందరూ పరుగులు తీశారు. లేకుండా దారి ఇస్తున్నారు. 2.5 గంటల్లోనే 150 మీ దూరం ఆగిపోయింది అని నిర్ణయించుకున్న తర్వాత కాన్వాయ్ పూణే నుంచి ముంబైకి చేరుకుంది. ముంబై చేరుకున్న వెంటనే వాహనాలు ఆగినప్పుడు మాత్రమే రైలు ఆగుతుంది. వెంటనే వెనుక తలుపు తెరుచుకుంటుంది మరియు 12 యొక్క నీడ త్వరగా బయటకు వెళ్లిపోతుంది. ముంబై వీధుల్లో సింగ్ అదృశ్యమయ్యాడు. కుటుంబ అంగరక్షకుడికి ఒక విషయానికి అర్థమైంది. దానికి ముందు అరబ్ మరియు అతని 12 మంది హంతకులు అదృశ్యం కావాలి. ఆరవ్ ప్రజలతో పాటు అతనితో వెళ్లాడు. అతను వచ్చి తన శరీరమంతా నలుపుతాడు. ధక్ ఆరవ్లోని ప్రతి వ్యక్తి బట్టలతో కప్పబడి ఉన్నాడు. చక్ర మండల మరియు అతని నలుగురి యోధుడు చక్రాలు మేల్కొన్నాయి మరియు సమయానికి ముంబై నేను అక్కడికి చేరుకునేసరికి సాయంత్రం అయింది. అందుకే దాదాపు ఆరవ్ మరియు అతని మనుషులను కనుగొనడానికి రాత్రి కావడంతో అసాధ్యమైంది. చీకట్లో నేను మాయమైపోతున్నట్టు అనిపించింది. మరుసటి క్షణం ముంబైలో దెయ్యం ఉండొచ్చు. 13 నల్లని నీడలు నిర్జన ప్రదేశంలో ఆగిపోతున్నాయి. వాళ్లంతా హంతకులలా ప్రవర్తించారు. వాళ్లు బట్టలు వేసుకున్నట్టున్నారు. అతను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఉంది. 12 మంది కిల్లర్స్ ఆయుధం వైపు నుండి చూస్తున్నారు. అంతే 13ో ఆయుధాన్ని తీసుకుని ముసుగు తీసేశాడు. తగ్గుతుంది కాబట్టి అతని ముఖం కనిపిస్తుంది. అది మరెవరో కాదు ఆరవ్ తా అర్ఫ్ ఆల్. ఆపై అతని చల్లని స్వరం బ్లాక్ డోర్ని చాలా నాశనం చేయమని నేను చెప్తున్నాను. ఇలా చెప్పిన ఆరవ్ వెంటనే ముసుగు వేసుకున్నాడు. టేక్స్ మరియు వెంటనే అక్కడ నుండి 13 నీడ. ఈసారి ఆమె ముంబైలో కనిపించకుండా పోయింది. నిర్జన ప్రాంతంలో శిథిలమైన ఫ్యాక్టరీలో లోపల 150 మంది ఉన్నారు. వారందరూ ఉన్నారు. ఆ వ్యక్తులందరికీ అత్యాధునిక సాంకేతికత ఆయుధాలు ఉన్నాయి. నలుపు రంగు దుస్తులు ధరించారు. కానీ అందరూ అతని ఛాతీపై వెండి రంగు బ్యాడ్జ్ ఉంది కానీ దూరంగా రాసి ఉంది. ఆ మనుషులంతా ఇలా నిలబడి ఉన్నారు ఎవరినైనా చంపబోతున్నట్లుగా. అందుకే ఆ ఫ్యాక్టరీ ఎప్పుడూ తుప్పుపడుతూనే ఉంటుంది. చప్పుడుతో తలుపు పగిలిపోతుంది మరియు 13 నీడలు అతనిని ఇలా ఫ్యాక్టరీ లోపల కనుగొంటాయి. బుల్లెట్ రైలు నడుస్తున్నట్లుగా నడుస్తుంది. ఆ తలుపు పగలగొట్టిన శబ్దం అందరికీ వినిపించింది. 150 మంది యోధులు తమ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కేకలు వేయడం ప్రారంభించిన తర్వాత మాత్రమే ఇది జరుగుతుంది. అందరూ అరుపులు వినడం ప్రారంభిస్తారు. 26 వెండి రంగులు మాత్రమే ఉన్నాయి. ఎక్కడో సీతాకోక చిలుకలు ఎగురుతూ కనిపించాయి. అర్థం కాలేదు. అన్ని తరువాత అవి సీతాకోక చిలుకల్లాగా ఎక్కడి నుంచి వచ్చినా ఏం అటుగా వెళ్తున్న ప్రజల అరుపులు. అక్కడ నుండి అరుపుల శబ్దం మరియు ప్రజలు చనిపోతారు. దెయ్యం వెళ్తున్నట్టు అనిపించింది. ఆ ఫ్యాక్టరీ మనుషులను చంపుతోంది. నేను మధ్యలో బల్బు పీలుస్తున్నాను. అకస్మాత్తుగా అందరూ క్రింద నీడను చూస్తారు. అతని 2 చేతుల్లో వెండి రంగు చేతులు ఉన్నాయి. అక్కడ 2 రాజస్థానీ బాకులు ఉన్నాయి మరియు అతని కళ్ళు ఒకరిపై స్థిరపడ్డాయి. అది కత్తిలా చాలా పదునుగా ఉంది. మనిషి మొదటి నల్లని బట్టలు సగం రక్తంతో కప్పబడి ఉంటాయి. ఈ నీడ ఎర్రగా మారిపోయింది మరియు మరెవరికీ చెందలేదు. ఆరవ్ అతనికి వేగంగా దగ్గరవుతున్నాడు. మానవుని వైపుకు వెళ్లి అతని గొంతును కొరుకుతుంది. ఈ సమయంలో ఏడుస్తూ ముందుకు సాగాడు. చంపే యంత్రంలా కనిపించింది. ఇప్పుడే దాన్ని అమలులో వదిలేసి ఆఫ్ చేశాను. ఆరవ్ మరియు అతని 12 చేయడానికి మార్గం లేదు. మనిషి కేవలం 5 నిమిషాల్లో 150 మందిని చంపేస్తాడు. వారందరినీ చంపేసింది. ఫ్యాక్టరీ లోపల ఉన్న వారందరి తర్వాత చాలా దూరంగా ఉన్న భాగం వైపు కదలడం ప్రారంభించండి. లోపలి నుండి వస్తున్న శబ్దాలు వినబడుతున్నాయి. లోపల మనుషులు పూర్తిగా సిద్ధమయ్యారు. 300 మందికి పైగా యోధులు జట్టులో ఉన్నారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చేతుల్లో రైఫిల్ ఉంది. మరియు అందరి గుర్తు తలుపు పైన మాత్రమే ఉంది. ఇవి కాకుండా 100 శరీర విభాగాల యోధుడు అతనిని కలిగి ఉన్నాడు. నీ చేతిలో కత్తితో నీ శత్రువుని నరికి. ఈసారి అందరి దృష్టిలో పడేందుకు సిద్ధమయ్యారు. హత్య మరియు వీటన్నింటికీ మించి భావన ఉంది. బి స్నిపర్ ఆన్ వాల్ ఫ్లో డోర్ పైన నా మీద డేగ కళ్లను పెట్టుకుని కూర్చున్నాడు. అక్కడున్నవారంతా ఒక్కటే ఆలోచిస్తున్నారు. వారు లోపలికి వచ్చిన వెంటనే కాల్పులు ప్రారంభించారు. పూర్తి చేయబడుతుంది మరియు మనుగడ సాగించే వారు శరీర వ్యవస్థలో భాగం అవుతారు. యోధులు వారిని నరికివేస్తారు. కానీ బహుశా వారు ప్రజలందరూ తలుపులు వేసుకునే చోట ఏదో తప్పు అనుకున్నాను. కానీ వారు తమ లక్ష్యాన్ని లక్ష్యంగా చేసుకుని కూర్చున్నారు.
ఫ్యాక్టరీ పైభాగంలో 13 నలుపు రంగులు ఉన్నాయి. ఒక నీడ కనిపిస్తుంది మరియు ఆరవ్ తన జేబులో నుండి ఏదో బయటకు తీస్తాడు. లేజర్ కాంతిని బయటకు తీస్తుంది, ఆపై చాలా సన్నని దారంతో లేజర్ కాంతి వెనుక నుండి మరియు తరువాత శబ్దం లేకుండా బంధిస్తుంది. ఫ్యాక్టరీ మరియు ఇతర మూలకు వెళుతుంది. ఫ్యాక్టరీ విండోలో ఒకసారి లేజర్ లైట్ కొట్టడం ద్వారా మరియు తనిఖీ చేసిన తర్వాత తనిఖీ చేస్తుంది, దానిని మరొక కర్మాగారంలో విసిరివేస్తుంది. దీని కారణంగా అద్దం పగిలిన శబ్దంతో ఆ లేజర్ లైట్ ఇలాంటి మరో ఫ్యాక్టరీలోకి ప్రవేశిస్తుంది. ఇది జరిగిన వెంటనే ఆరవ్ తన చేతితో అందరినీ కదిలించాడు. ఆరవ్ ఏదో సూచన చేశాడు, వెంటనే అతని మనుషులందరూ పైకప్పు మీదకు పరుగెత్తారు. పరిగెత్తడం ప్రారంభించండి. దీనివల్ల వింతగా ఉంటుంది, సృష్టించబడుతున్న లయను వినండి. క్రింద ఉన్న యోధులందరూ కలత చెందారు మరియు అందరి దృష్టి అప్పుడు పైకి వెళ్ళింది. వెంటనే 20 కేబీ స్నిపర్ తన తుపాకీని తీసుకున్నాడు. మీరు దానిని పైకి తిప్పినప్పుడు ఆపై వైపు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి పూర్తిగా ధ్వంసమైంది. ఫ్యాక్టరీ ఒక్కసారిగా చెత్తాచెదారంలా మారిపోయింది. పేలుడు ధాటికి అందరి దృష్టి మరలింది. మేము ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు మేము ఎగువన ఉన్న తలుపును తెరుస్తాము. విరామాలు మరియు బంగారు కాంతితో ఒకటి మనిషి లోపలికి వచ్చాడు మరియు స్నిపర్ మెడ ఎవరో ఒకరిని తన శరీరం నుండి వేరు చేసి ఏదో అర్థం చేసుకుంటారు. అందరికీ బల్బు వెలుగు వచ్చేలోపే బంగారంలో మెరుస్తున్న కత్తి అది కనిపించే సమయానికి అతను దాని నుండి ఏమీ అర్థం చేసుకోలేడు. మొదట ఆ కత్తి అప్పటికే అక్కడ నుండి అదృశ్యమైంది మరియు దానిని నడిపే వ్యక్తి, కానీ ఆ వ్యక్తి ఈ చిన్న చర్య ప్రజలందరిది కాదు, అందరి హృదయాలలో భయాన్ని సృష్టించింది. ప్రజలు త్వరగా వారి గణనకు వస్తారు మరియు స్నిపర్లందరూ పైకప్పు తలుపు వైపు వెళతారు. లక్ష్యం మరియు మిగిలిన యోధులు ఈ సమయంలో తలుపు వద్ద ఉన్న ప్రజలందరూ అందరూ వారి నుండి పూర్తిగా వైదొలిగారు. హృదయాలను బలపరిచింది, కానీ అప్పుడు మళ్ళీ ఒక చప్పుడు వినిపించింది మరియు పైన 12 నీడలు పైకప్పును చీల్చుకుని లోపలికి వస్తాయి. స్నిపర్ వారిపై కాల్పులు జరపకముందే ఇప్పుడు ఇలా చీకట్లో 12 నీడలు మాయమవుతున్నాయి. దెయ్యం ఉన్నట్లే కింద అందరూ ప్రవాహంపై బంగారు కాంతిని బ్లైండ్ చేస్తుంది. ప్రజలు ఏదో అర్థం చేసుకునేంత వరకు కనిపిస్తుంది. శరీర విభజన యొక్క 10 మంది యోధుల ముందు అప్పుడు అతని శరీరం నుండి మెడ విడిపోయింది. దిగువన ఉన్న ప్రజలందరికీ నలుపు రంగు ఉంటుంది. చేతిలో రంగు నీడ కనిపిస్తుంది. అతని కత్తి యొక్క ప్రతి కదలిక బంగారు కత్తి. ఆమె ఒక వ్యక్తిని చంపింది. మనిషి చాలా క్రూరంగా ఉన్నాడు. అది ఏ వ్యక్తి అని నేను చూడలేకపోయాను. అతను ప్రజలను చంపేటప్పుడు కూడా అవయవాలను నరికివేశాడు. అతను ఆ వ్యక్తిని మధ్య నుండి కూడా కొరికాడు. దీని కారణంగా అక్కడ తొక్కిసలాట జరుగుతుంది మరియు చీకట్లో జరిగిన ఈ తొక్కిసలాటను సద్వినియోగం చేసుకుంటున్నారు. 12 మంది యోధులు బయటకు వచ్చి చేతులు జోడించారు. రాజస్థాన్లో కటార్లతో ప్రజలు చంపబడ్డారు. వారిని చూసి ఇలా ఘాట్లను దించుతున్నారు. వాడు మనిషే కాదు, ముల్లంగిలా అనిపించింది. క్యారెట్లు కోయడం మీ ప్రజలను చంపుతుంది. ఇది చూసిన వారంతా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మనం ఆ నిర్జన ప్రాంతానికి వెళ్ళడానికి కారణం అకస్మాత్తుగా తుపాకీ కాల్పులు మరియు ప్రజలు ఉన్నాయి. అరుపుల శబ్దం ప్రతిధ్వనించడం ప్రారంభమవుతుంది. అయితే కేవలం 15 నిమిషాల తర్వాత అంతా సద్దుమణిగింది. ఇది జరుగుతుంది మరియు ఆ భవనం లోపల నుండి వారందరి నుండి 13 మంది మానవులు బయటకు వచ్చారు. మధ్యలో ఉన్న వ్యక్తి చేతిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆమెను ఇలా చూసిన తర్వాత నేను చాలా కష్టపడ్డాను. నీళ్లలోంచి చేపలా కనిపించింది. బయటకు తీసిన తర్వాత ఆరవ్ ఆర్డర్ హడావిడిగా వస్తుంది. సమావేశం తరువాత అతని 12 మంది పురుషులు మరియు ఆరవ్ కలిసి ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్లి ఫ్యాక్టరీ లోపల ఉన్న ప్రతి వ్యక్తి గురించి తెలుసుకోండి. అలాంటి వారిలో ఒకరిని చంపేద్దాం. తనపై ఎవరు దాడి చేశారో తెలియలేదు, చేశాడు మరియు అతని ప్రాణాన్ని ఎవరు తీసుకున్నారు మరియు ఏ కారణం చేత తీసుకున్నారు. అక్కడున్న వారందరినీ చంపిన తర్వాత ఆరవ్ తన మెడ నుండి ఒక వ్యక్తిని చదివాడు. ఇది చేపల నుండి తప్పించుకునేదిగా మారుతుంది. అతని కదలికలకు కారణం అతను వణుకుతున్నట్లుగా ఉంది. దీంతో ఆరవ్ కంగారుపడ్డాడు. ఆరవ్ మెడపై ఒక అక్యూప్రెజర్ పాయింట్ను నొక్కండి. అతన్ని వెంటనే స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఆ వ్యక్తిని అపస్మారక స్థితికి చేర్చిన తర్వాత ఆరవ్ మరియు అతని మనుషులు కూడా ఈరోజు అక్కడ నుండి అదృశ్యమయ్యారు. రాత్రి జరిగిన ఈ సంఘటన తర్వాత ఆరవ్ ఒక విల్లా లోపల కూర్చున్నాడు మరియు అతను 12 హంతకులు కూడా అతనితో ఉన్నారు, కానీ వారందరూ ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ముందు నేలపై పడుకున్నాడు. దీంతో అక్కడ వాతావరణం పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే ఆరవ్ తన స్థానంలో కూర్చున్నాడు. ఇన్నాళ్ళు నేను ఆ స్పృహలో లేని మనిషిని చూస్తూనే ఉన్నాను. ఆరవ్ మనుషులు కూడా అతనితో ఏమీ అనడం లేదు.
కాసేపు అతనికేసి తదేకంగా చూశాక లోతైన శ్వాస తీసుకుంటాడు మరియు అతని వ్యక్తులలో ఒకరికి చెప్పాడు. ఆరవ్ సిగ్నల్ అందుకున్న తర్వాత సిగ్నల్స్ ఒక వ్యక్తి తన స్థలం నుండి లేచి టేబుల్ వైపు చూస్తున్నాడు. నీరు నిండిన ఒక కూజాను ఎంచుకొని గైర్ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై దాడి చేస్తాడు. అతనిపై నుండి చల్లటి నీరు పడటం వలన మనిషి వచ్చిన వెంటనే మనిషి లోపలికి వస్తాడు. తల ఎత్తి అతని ఎదురుగా చూస్తే అక్కడ నల్లని బట్టలు వేసుకున్న వ్యక్తి కూర్చుని ఉన్నాడు. బట్టలు వేసుకున్నాడు కానీ ఆ వ్యక్తి దీంతో ముఖానికి మాస్క్ లేదు. అతని సరసమైన ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఆరవ్. మనిషికి స్పృహ వచ్చిన తర్వాత ఆరవ్ ఆ వ్యక్తికి భారీ మరియు కమాండింగ్ వాయిస్తో చెబుతుంది. బ్లాక్ డోర్ మనసులో ఏం జరుగుతోంది? నిజం చెప్పు, లేదంటే నేను నీవాడిని అవుతాను. మొత్తం సంస్థను నాశనం చేయడం ద్వారా నేను దానిని పాత శిథిలంగా మారుస్తాను. కాబట్టి ఇది మంచిది, అది మీకు తెలిసినంత ఉంటుంది. బగ్ స్ట్రీట్. ఆరవ్ మాట వినండి. ఆ మనిషి చాలు. బ్లాక్ డోర్ పేరు మరింత ఆశ్చర్యకరంగా మారుతుంది. అది విన్న అతని కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి. అకస్మాత్తుగా బ్లాక్ డోర్ మనిషి పేరు వినబడింది. ఈ రకమైన రియాక్షన్ చూసి ఆరవ్కి అర్థమైంది. అతనికి ఖచ్చితంగా ఏదో తెలుసునని స్పష్టమైంది. అందుకే కళ్ళు చిన్నగా చేసి ఆ వ్యక్తి వైపు చూశాడు ఆరవ్. ఆరవ్ ఆమె వైపు చూడటం మొదలు పెట్టాడు. వ్యక్తి ఏదో పదునైనట్లు అనిపిస్తుంది. కత్తి అతని శరీరాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తోంది. ఆ వ్యక్తి యొక్క ఈ రకమైన ప్రకాశం అనుభూతి నా శరీరం వణుకుతోంది. నాకు తెలియదు అన్ని తరువాత. ముందు వ్యక్తి ఎవరు కాని అతను అలా బ్లాక్ డోర్ గురించి చెబితే తెలిసింది. నేను అతనికి అన్నీ చెప్పకపోతే అతని ప్రాణం పోతుంది. అతను వెంటనే నోరు తెరుస్తాడు కాబట్టి చంపవచ్చు. నల్లటి తలుపు తల తెరుచుకుంటూ ఇలా అంటుంది. బ్లాక్ డోర్ అంధేరి బోరివలి క్వార్టర్లో ఉంది మరియు వారు దాదర్ మరియు నలుపును నియంత్రిస్తున్నారు. డోర్ ప్రస్తుతం భివాండిలో ఉన్నారు మరియు అతను కూర్చొని అంధేరి, దాదర్ గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. నియంత్రిస్తోంది మరియు దాని గురించి నాకు ఏమీ తెలియదు. వ్యక్తి చెప్పేది విన్న తర్వాత ఆరవ్ ఒకసారి అలా అతని కళ్ళలోకి చూస్తూ అతను నిజం చెబుతున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఆరవ్ ఈ విషయాన్ని ఒప్పించినప్పుడు కాదు. ఒక వ్యక్తికి ఇంతకు మించి ఏమీ తెలియకపోతే అతను ఆమెను మళ్లీ స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అతని చేతులు మరియు కాళ్ళు కట్టి విల్లాలో పడేశాడు. ఆరవ్ తన స్థానంలో పూర్తిగా మౌనంగా కూర్చున్నాడు. ఎందుకంటే ఆ తర్వాత ఎవరికీ తెలియదు చాలా కాలంగా మీ మనసులో ఏం జరుగుతోంది. ఆలోచించిన తర్వాత ఆరవ్ తన మనుషులను ఆదేశించాడు. ఇస్తూనే అంధేరి మరియు దాదర్లో తన పని అని చెప్పాడు. అక్కడ జరుగుతున్న తాజా వార్తలపై ఓ కన్నేసి ఉంచండి. నేను ఆరవ్ని కలుసుకుని అతని మాట వినాలి. మనిషి తల వణుకుతాడు మరియు తరువాత వారి నిష్క్రమణ తర్వాత విల్లా నుండి బయటకు వెళ్ళండి. ఆ తర్వాత విల్లా హాలులోనే ఆ వ్యక్తిని ఆరవ్ కనుగొన్నాడు. అది పడనివ్వండి మరియు తన గదిలోకి వెళ్ళింది. ఆరవ్ గదిలో ఒక్క లైట్ కూడా వెలగదు. ఈ సమయంలో ఆమె గది మొత్తం కాలిపోయింది. ఆరవ్ తన గదిలోకి వెళ్ళేసరికి చీకటి పడింది. నా గదిలో ఈ సమయంలో ముఖం పూర్తిగా ప్రశాంతంగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆరవ్ తన గది లేకుండానే వెళ్ళిపోయాడు. లైట్లు వేసి నేరుగా ఒక సోఫాలోకి వెళ్లి కూర్చోండి. ప్రస్తుతం సోఫా ముందు టేబుల్ పై ఉంది. వితంతువుకు చెందిన వైన్ బాటిల్ను నట్టర్తో ఉంచారు. ఒక బాటిల్ ధర రూ. 34,000 మరియు అది సీసాలోంచి కాస్త వైన్ తీసి తాగాలి. గ్లాసులోకి పోసి, ఆపై ఒక సిప్ వైన్ దాన్ని తీసుకుని ఇక్కడ బ్లాక్ డోర్ చెప్పు అన్నాడు. అయితే ఆరవ్ టాక్ ఎలా ముగిసింది? వెంటనే ఒక నవ్వు వినబడుతుంది. చాలా సేపు నవ్విన తర్వాత అవును అవును, మార్కెట్ తీవ్రమైన మరియు భారీ రాకను వినిపిస్తోంది. నువ్వు నా ఎదురుగా ఉన్నావని కూడా నాకు తెలియదు. మీరు చాలా రిలాక్స్డ్ గా నటిస్తారు. నేరుగా ముంబైకి వెళ్లేంత ధైర్యం నీకుంది. వచ్చి నా మనుషులపై దాడి చేసింది కానీ ఇప్పటికీ మీరు ఎంత రహస్యంగా చూశారు. నా ప్రజలపై దాడి జరిగింది. ఇంకా నాకు తెలుసు. నేను బయలుదేరాను మరియు నేను కూడా మీ ఇంటికి వస్తాను. నువ్వు ఎంత నీచమైన హంతకుడైనా. ఎందుకు కాదు. కానీ మీరు కూడా సాక్ష్యాలను వదిలివేశారు. మరియు ఇప్పుడు నేను మీ ముందు కూర్చున్నాను చూడండి. ఆ సమాధి మరియు బరువైన స్వరం విన్న తర్వాత ఆరవ్ తన వైన్ గ్లాస్ టేబుల్ మీద ఉంచాడు మరియు అవును అవును అని బిగ్గరగా నవ్వడం ప్రారంభిస్తుంది. అవును మరియు అరబ్ నాకు నవ్వుతూ చెబుతాడు. నువ్వు బ్లాక్ డోర్ లాంటి మనిషివని తెలియదు. నేను చిన్న ఎరవేస్తానని మీరు కనుగొంటారు మరియు మీరు అందులో ఇరుక్కుపోతే మీరు ఏమనుకుంటున్నారు? నేను నిజంగా ఎవరినైనా రహస్యంగా చంపాలనుకుంటున్నాను. నేను కావాలనుకుంటే నేను దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను వదిలిపెట్టాను. నేను అని నీకు బాగా తెలుసు. నేను నిజం చెబితే పని ఎంత పరిపూర్ణంగా ఉంటుంది. నేను ఒకరిని చంపాలనుకుంటున్నాను మరియు మరెవరినీ కాదు. నేను ఎటువంటి ఆధారాలు వదిలివేయకూడదనుకుంటే ఎవరూ నన్ను అనుసరించలేరు.
మీరు ఏదో ఆలోచించలేకపోతే మీరు ఇక్కడ చాలా కిచ్డీని వండుతున్నారు. నా కోసం వెతకలేదు కానీ నేను నిన్ను కనుగొన్నాను మార్గం ద్వారా, మీరు ఇక్కడకు ఆహ్వానించబడ్డారు. ఇది ఎలాంటి వైన్ అని చెప్పండి. ప్రారంభించండి మరియు గది గురించి మీ పురుషులకు కూడా చెప్పండి. లైట్లు వేయండి లేకపోతే మనం ఎంతకాలం చీకటిలో ఉంటాము? మీరు దాచడం గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పటి వరకు రుత్బా వింటున్న స్వరాన్ని వినండి. ఇప్పుడు అందులో ఓ విచిత్రమైన ఆశ్చర్యం నెలకొంది. ఆ వ్యక్తి తన ఆశ్చర్యకరమైన స్వరం ఇస్తాడు మీకు ఇక్కడ ఎలా తెలుసు అని నేను చెప్తున్నాను నా మనిషి కూడా మరియు మీకు తెలిస్తే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీరు మీ మనుషులకు చెప్పారు ఈ విషయానికి చెప్పడానికి ఆ వ్యక్తి నిన్ను ఇక్కడి నుండి ఎందుకు పంపాడు? ఇది జరిగిన వెంటనే గదిలోని లైట్లన్నీ ఆరిపోయాయి. అప్పుడే ఆమె ఆరవ్ని చూసింది ముందు సోఫాలో 6 అడుగుల ఎత్తున్న వ్యక్తి కూర్చున్నవాడు ఎవరికి దూరంగా ఉంటాడు ఆమెకు దాదాపు 40 ఏళ్లు కనిపించాయి మనిషి చుట్టూ ఒక విచిత్రమైన ప్రకాశం ఉంది దానివల్ల ఆ వ్యక్తి చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి మృత్యువును తన వెంట మోసుకుంటూ తిరుగుతున్నాడు. దానివల్ల అతని చుట్టూ ఉన్నవారు ఆ వ్యక్తి వెనుక వాతావరణం ఉద్రిక్తంగా ఉంది అతనిని ఇష్టపడే 10 మంది పురుషులు, సన్నగా మరియు పొడవుగా ఉన్నారు వెడల్పుగా నిలబడి, ప్రకాశం అతని శరీరం కంటే బలంగా ఉంది. మహిళల కళ్లలో హత్య కనిపించింది ఆరవ్ సామాన్యుడు అనే భావన కూడా ఉండేది. హాయిగా కూర్చున్నట్టు కానీ తనది అంత ఉద్రిక్త వాతావరణంలో కూడా వ్యక్తిత్వం ఇది చాలా మంది వ్యక్తులతో పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. కొంచెం ఉన్నప్పటికీ ఆమె నిర్భయ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ముడతలు కూడా లేవు. గురించి స్పష్టంగా సూచిస్తున్నప్పటికీ అరబ్ సాధారణ వ్యక్తిలా కనిపించినప్పటికీ ఉంది కానీ ఎదురుగా నల్లటి తలుపు కూర్చుంది ఈ వ్యక్తి ఎంత ప్రమాదకరమో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు ఈ అబ్బాయికి బ్లాక్ డోర్ కష్టం పోటీ చేసేవారు కానీ సమయం గడిచే కొద్దీ పోయింది మరియు ఈ బాలుడు వెనుక ఉన్న నలుపు తలుపును విడిచిపెట్టాడు గొప్ప ఎత్తులకు చేరుకుంది బ్లాక్ డోర్ అనే పేరు ఉన్నప్పటికీ పాతాళం మొత్తాన్ని కదిలించే శక్తి ఒకప్పుడు ఉంచారు కానీ నేడు ముంబైకి అదే నలుపు తలుపు ఒక చిన్న ప్రాంతంలో ఇరుక్కుపోయింది ఆ చీకటి ఎవరికీ తెలియకపోయినా మరియు దాదర్ బ్లాక్ డోర్ ద్వారా నియంత్రించబడుతుంది బ్లాక్ డోర్ ఆ సమయంలో చాలా ప్రసిద్ధి చెందింది. ఒక గ్యాంగ్స్టర్, అతని పేరు బడే బడే వ్యాపారవేత్తలు కూడా వణికిపోయేవారు. కానీ ఒక సమయం ఉంది బ్లాక్ డోర్ మరియు డెవిల్ కలిసి వచ్చినప్పుడు కలిసి పనిచేసినప్పుడు మరియు బ్లాక్ డోర్ 15 ఏళ్ల బాలుడు ఈ రకమైన స్థితిని కలిగి ఉండాలి. చూడండి. బ్లాక్ డోర్ కూడా ఆరవ్ కంటే చాలా పెద్దది. ఇంప్రెస్ అయ్యి ఆరవ్తో కరచాలనం చేసింది తీసుకున్నాడు కానీ బహుశా ఈ జంట బ్లాక్ డోర్ మనుషులకు అది నచ్చలేదు ఎందుకంటే నలుపు తలుపు వచ్చిన సమయం వచ్చింది ప్రతి చిన్న పనిని ఈ అబ్బాయి చేస్తాడు అని అడగడం మొదలుపెట్టారు మరియు అందరూ భావించారు ఆరవ్ బ్లాక్ డోర్ సహాయంతో అంత ఎత్తుకు చేరుకున్నాడు. కానీ నలుపు తలుపు కారణంగా అది చేరుతోంది. మగవాళ్లు మౌనంగా ఆరవ్పై దాడి చేశారు. నాకు బ్లాక్ డోర్ యొక్క పురుషులను ఇచ్చింది దాడిని చూసిన ఆరవ్ నల్లటి తలుపు దగ్గర భయపడ్డాడు. ఆరవ్కి చాలా కోపం వచ్చి బ్లాక్ డోర్ దగ్గరకి వెళ్లాడు. మొత్తం అంపైర్ మరియు అతనిని నాశనం చేస్తుంది అతన్ని ఆ రోజు నుండి పారిపోయేలా చేస్తుంది పాతాళంలో నలుపు తలుపు పేరు వినడానికి అర్థం కాలేదు కానీ ఈ సమయంలో ఆరవ్కి బ్లాక్ డోర్ వస్తుంది కలవవలసి వచ్చింది. కాబట్టి అతను వెంటనే నిర్ణయించుకున్నాడు లియా మరియు 400 కంటే ఎక్కువ బ్లాక్ డోర్ పురుషులను చంపి ఉండవచ్చు చివరికి అరబ్ అనుకున్నట్టుగానే జరిగింది. అతని కోసం వెతుకుతుండగా అదే నల్లటి తలుపు వచ్చింది. లైట్లు స్విచ్ ఆన్ చేసేసరికి నేను గదికి చేరుకున్నాను. అప్పుడు ఆరవ్ బ్లాక్ డోర్ వైపు చూస్తున్నాడు. బ్లాక్ తన వైన్ మరొక సిప్ తీసుకుంటోంది అతను తలుపు, చూడు, నా నలుపు తలుపు అని చెప్పాడు నీతో జీవితాంతం శత్రుత్వం లేదు. లేదు కాబట్టి నేను మీ నుండి కోరుకునేది ఇదే మీరు మళ్ళీ నాతో కరచాలనం చేస్తారు కానీ ఈసారి నువ్వు నాకు ద్రోహం చేస్తే నేను మీరు ప్రపంచం నుండి పారిపోవాల్సిన అవసరం లేదు నేను అతనిని తరిమివేస్తాను. ఇది నా కోరికగా మీరు భావిస్తున్నారా? అప్పుడు మీరు ఆలోచించడానికి 10 సూచనలు మాత్రమే ఉన్నాయి. ఇది ఒక నిమిషం. మీరు త్వరగా నిర్ణయం తీసుకోవాలి నీవలె నాశనము చేయుటకు తీసుకెళ్లిపో ఈ సమయంలో ఆరవ్ కోసం సమయం కేటాయించడం లేదు కొంచెం గర్వంగా అనిపించింది కానీ అతనిది ఎందుకంటే గర్వంగా ఉండటంలో తప్పులేదు ఆ సమయంలో ఆరవ్ కూర్చున్న పొజిషన్ కానీ మీ స్వంతంగా నలుపు తలుపును ఎలా చేరుకోవాలి ఇది చాలా సమయం పడుతుంది మరియు అలా అయితే అతను ఆరవ్తో చేతులు కలిపితే ఆ స్థానం ఆమె మళ్ళీ అదే స్థానాన్ని ఆస్వాదించింది మీరు దానిని కూడా ఒకే స్ట్రోక్లో పొందుతారు. ఇదే బ్లాక్ డోర్ ఆరవ్కి దెయ్యం హోదా వచ్చింది ఆ ఆఫర్ విన్నాక కాస్త సీరియస్ అయ్యాను అయితే ఆరవ్ ఏదో ఆలోచించడం మొదలుపెట్టాడు బ్లాక్ డోర్ యొక్క పురుషులు పైన దాడి చేశారు కాబట్టి బ్లాక్ డోర్ దానిలో ప్రమేయం లేదు కానీ ఆరవ్కి బ్లాక్ డోర్ నుంచి ఏమీ తెలియలేదు.
అని ప్రశ్నించి అతనిపై నేరుగా దాడి చేశాడు. బ్లాక్ డోర్ మరియు డెవిల్ మధ్య చీలిక పుట్టింది మరియు రెండు పెద్ద గూండాలు కొట్లాడితే ప్రయోజనం ఉండదు. మూడవది ఖచ్చితంగా వెంటనే నలుపు తలుపును తీసుకుంటుంది. ఆ మూడో వ్యక్తి గుర్తుకు వస్తాడు. అప్పుడు అతని కళ్లలో కోపం పెరుగుతుంది మరియు హత్య భావన చాలా లోతుగా మారుతుంది. అతని చుట్టూ ఉన్న ప్రకాశం మరింత భయంకరంగా మారుతుంది. తన చుట్టూ మృత్యువును చూసినా ఇది ప్రకాశం చాలా పెద్దదిగా చేస్తుంది. అతని మనుషులు కూడా భయపడటం ప్రారంభించారు. కానీ ఆరవ్ వీటన్నింటికీ పూర్తి విరుద్ధం. ఆరవ్కి చిన్నపాటి తేడా కూడా రాలేదు. అంధేరి మరియు దాదర్ తన మనుషులపై నిఘా ఉంచడం దానిని ఉంచడానికి పంపుతుంది మరియు తరువాత తనే బాగా చీకటిగా ఉన్న గదిలోకి వస్తుంది. ఈ సమయంలో ఆరవ్ తన గదిలో ఉన్నాడని తెలిసింది. నలుపు మరియు నలుపు తలుపుతో మాట్లాడిన తర్వాత ఆరవ్ బ్లాక్ డోర్కి ఆఫర్ ఇచ్చాడు. బ్లాక్ డోర్ ఆరవ్ ఆఫర్ గురించి ఆఫర్ను వినండి. అప్పుడు ఆమె ఆరవ్ని గుర్తు పట్టిందని అనుకుంటున్నాను మరియు అతనికి మరియు మూడవ వ్యక్తికి మధ్య జరిగిన పోరాటంలో వారి పోరాటాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ వ్యక్తిని గుర్తు చేసుకున్న వెంటనే బ్లాక్ డోర్ దాని వల్ల చాలా కోపం వస్తుంది. అతని శరీరం నుండి చాలా భయంకరమైన ప్రకాశం వెలువడటం ప్రారంభించింది. అది గ్రహించినవాడు అతని మనుషులు కూడా భయపడతారు. వెళ్ళు. కాని ఆరవ్కి కొంచెం కూడా బాధ లేదు. నలుపు భయం అంతగా పట్టింపు లేదు. అతనికి కోపం రావడం చూసి ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతను నల్ల తలుపుతో నన్ను కూడా చూడు అని చెప్పాడు. ఆ తర్వాత నాపై దాడి జరిగిందని తెలిసింది. అయినా నువ్వు నాపై చేయి చేసుకోలేదు. నీకు నా మీద కోపం లేదని నాకు తెలుసు. మీరు ప్రత్యేకంగా భావించే వారిపై కోపంగా ఉండండి. నువ్వు నాతో ఉంటే నన్ను నమ్ము. నీ సింహాసనాన్ని నాకు ఇస్తే నేను నీకు ఇస్తాను. నేను దానిని తిరిగి పొందుతాను మరియు మీరు ఆ వ్యక్తితో మాట్లాడండి. మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తి నుండి కూడా మీరు ప్రతీకారం తీర్చుకోవచ్చు. నేను మోసపోయాను. ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది. మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా లేదా మోసగాడు మీ విజయం గురించి ఈ విధంగా తెలుసుకుంటారు. నలుపు రంగు మిమ్మల్ని జరుపుకోవడానికి అనుమతిస్తుంది. ఆరవ్ మాటలు వినండి. డోర్ ఆరవ్ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మరియు చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆరవ్కి రిప్లై ఇస్తూ బ్లాక్ డోర్ చెప్పింది, సరే నేను మీతో మళ్ళీ పని చేయాలనుకుంటున్నాను. కానీ నువ్వు నాకు ఇది చెప్పు. మీరు దాడిలో ఉన్నారని మీకు తెలిసినప్పుడు దాన్ని పూర్తి చేయడంలో నా హస్తం లేదు. మీరు ముంబై వచ్చిన వెంటనే నన్ను కలిశారు. మనుషులు దొరికిన తర్వాత నల్లటి తలుపు ఎందుకు కొట్టారు? అది విన్న ఆరవ్ మొహంలో చిరునవ్వు మెరిసింది. ఆమె వెళ్తుంది. అప్పుడు ఆరవ్ నవ్వుతూ బ్లాక్ డోర్కి అంటాడు, మీ సింహాసనాన్ని మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారా? నాకు తెలిసిన ఇతరులకు బ్లాక్ డోర్ ఇవ్వాలనుకుంటున్నారా? మీరు అబద్ధాలను ద్వేషిస్తున్నారా? మీ మనిషి అని మీకు తెలుసా? బదులుగా రాగి రాజు కోసం పని నల్లటి తలుపు కళ్ళు ఆరవ్కి వినిపించాయి. ఆరవ్ మాటలకు ఆమె ఆశ్చర్యపోయింది. ఏమి జరుగుతుందో అతను నమ్మలేకపోయాడు. అతని మనుషులంటే అతనికి ఎంత ఇష్టమో తెలిసింది. అతను విధేయుడు. అందుకే అతను ఆరవ్ను ఇలా చూస్తున్నాడు. అతని మనసులో ఏముందో చదవండి. బ్లాక్ డోర్కి కూడా కాపర్ కింగ్ పేరు తీసుకోబడుతుంది. అది భయంకరమైన కల కాబట్టి ఆరవ్కి వింతగా అనిపించింది. ఆరవ్ కూడా అలా చూస్తున్నాడని అర్థమైంది. బ్లాక్ డోర్ మాటలను మాత్రమే నమ్మాడు. అది అందుకోలేకపోయింది. అందుకే అది నల్లటి తలుపు నాకు నువ్వు తెలుసు అని చెప్పింది. విషయాలు నమ్మరు కాని ఉంటే నేను మీకు రుజువు ఇవ్వగలనని ఆలోచించండి. మనిషి నీ కోసం కాదు. రాగి రాజు మీరు ఇంకా పని చేస్తున్నారా? ఈ అరబ్ అని చెప్పి నన్ను అనుమానిస్తావా? మళ్ళీ తన డ్రింక్ని తీసుకొని అదే తాగుతాడు. శ్వాసలో మొత్తం పూర్తి చేసి ఆపై ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత కొనసాగాడు. మీరు నాతో పనిచేసినట్లయితే మీకు ఇది ఉంది. రుజువు లేకుండా దెయ్యం ఏమీ చేయలేడని అప్పుడు మీకు తెలుస్తుంది. అతను రాగి రాజుతో మాట్లాడడని నాకు తెలుసు. మీరు వ్యవహరించడం ఎంత కష్టం. కానీ నేను రాగి రాజుతో వ్యవహరిస్తే నేను మీకు సహాయం చేస్తే మీరు నాకు సహాయం చేస్తారా? మీరు పని చేయడానికి ఇష్టపడతారని నాకు తెలుసు. మీరు నిర్ణయించుకోవడం చాలా కష్టం. అయితే దానికి ముందు మీకు కొన్ని రుజువు ఇస్తాను. మీరు నమ్మేలా నేను ఇవ్వాలనుకుంటున్నాను. మీ మనిషి మీ కోసం కాదు కానీ రాగి రాజు దగ్గర పని చేసేవాడు. ఆరవ్ తర్వాత బ్లాక్ డోర్ యొక్క యోధుడి వైపు కిందకి చూస్తూ హాల్లో ఉన్న ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు, తాళ్లతో కట్టి పడి ఉండాలి. అతన్ని ఎత్తుకుపోయాడు. ఆరవ్ ఆర్డర్ పొందిన తర్వాత కూడా తీసుకురండి. యోధుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడు. యోధుడు తన మాటలకు అంగీకరించకపోవడాన్ని చూసి ఆరవ్ మొహంలో కాస్త చిరునవ్వు కనిపించింది. తర్వాత చేయి పైకెత్తి యోధుడికి సైగ చేశాడు. దీని కారణంగా యోధుడు వెంటనే గది నుండి వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత యోధుడు బయటకు వెళ్తాడు.
వ్యక్తిని ఎత్తుకుని గదిలోకి తీసుకువస్తాడు. కొంతకాలం క్రితం ఆర్ఫ్ ఫ్యాక్టరీ నుండి ఎవరు యోధుడు ఆ వ్యక్తిని తీసుకువచ్చినప్పుడు ఆరవ్ తీయడానికి వెళ్ళినప్పుడు తన జేబులోంచి కొన్ని ఫోటోలు తీసి బ్లాక్ డోర్ ఆ ఫోటోలు ఇచ్చిన వెంటనే నేను అతనిని చూడగానే అతని ముఖం రంగు కోల్పోయింది. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. ఈ సమయంలో బ్లాక్ డోర్ ఎవరో అన్నట్లుగా మారింది. తప్పులు చేసిన తర్వాత చిన్న పిల్లలు ఆ యోధుడి ద్వారా పాప కనిపిస్తుంది. వెంటనే ఆ వ్యక్తిని లోపలికి తీసుకొచ్చాడు. ఆరవ్ మనిషి వద్దకు వెళ్లి చేతులు మరియు కాళ్ళు తెరుస్తుంది. అప్పుడు ఆరవ్ అతనికి స్పృహ తిరిగి రావడానికి ఇస్తాడు. నీళ్లకు బదులుగా అతని మీద ద్రాక్షారసాన్ని పోస్తుంది. దీని కారణంగా ఆ వ్యక్తి మరుసటి క్షణంలో స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చిన వెంటనే ఆరవ్ జేబులోంచి సిరంజి తీస్తాడు. ఆపై ఒక చిన్న సీసా బయటకు తీస్తుంది. అప్పుడు ఎరుపు రంగు ద్రవంతో నిండి ఉండేది. ఆ ఎర్రని ద్రవాన్ని సిరంజి లోపల పెట్టాడు ఆరవ్. ఆపై ఆ వ్యక్తిలో ఆ శ్రేణిని నింపుతుంది. ఆ వ్యక్తితో ఆరవ్ను ఉంచుతుంది. బ్లాక్ డోర్ ప్రవర్తన చూసి వెంటనే చెప్పింది దెయ్యం ఏంటి దీని మీద ఆరవ్ చాలా పెద్దగా ఉన్నాడు. నిశ్శబ్దంగా బ్లాక్ డోర్ ఇదొక ప్రత్యేక మార్గం అని చెప్పింది. ఇది మానవ చైతన్యాన్ని నియంత్రించే ద్రవం. దీని వల్ల మనిషి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అర్థం కాలేదు కానీ ఆ దశలో మనం ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే నిజం చెప్పండి ఇలా చెప్పి ఆరవ్ మొత్తం సిరంజి ఇచ్చాడు. ఆ మనిషి లోపల ద్రవాన్ని పోయాలి ఆపై వచ్చి అతని స్థానంలో కూర్చుంటాడు. దాదాపు 5 నిమిషాల తర్వాత అరబ్ ఆ వ్యక్తి వైపు వచ్చాడు. అతన్ని చూసి నీ పేరేంటి అంటాడు. ఆ వ్యక్తి ఏ భావమూ లేకుండా ఆరవ్ చెప్పేది విన్నాడు. దీనికి సమాధానమిస్తూ నా పేరు యష్ అని చెప్పాడు. అప్పుడు ఆరవ్ మరింత అడుగుతాడు మరియు తరువాత యష్ అని చెప్పాడు మీరు బ్లాక్ డోర్ కోసం పనిచేస్తున్నారని చెప్పండి రాగి రాజు మరియు మీ కోసం గాని కాపర్ కింగ్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఆరవ్ అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం అంతా చెప్పండి నేను కాపర్ కింగ్ కోసం పని చేస్తున్నాను అని హ్యూయష్ చెప్పాడు నేను కూడా బ్లాక్ డోర్ టీంలో పని చేస్తున్నాను నేను నల్ల తలుపు వద్ద నా పని చేస్తాను రాగి కోసం కార్యాచరణను పర్యవేక్షించడానికి రాజు నాకు మంచి మొత్తంలో రాగి ఇస్తాడు రాజు దగ్గర పనిచేస్తూ నేను నల్లజాతీయులను చాలాసార్లు చూశాను. నేను అతనికి చాలా డోర్ రహస్యాలు చెప్పాను. కాపర్ కింగ్ క్రింద పనిచేసే ప్రతి మనిషి మేము నల్ల తలుపు ద్వారా డబ్బు కోసం పని చేసేవారు. తీసుకునే వాడిని కానీ కాపర్ కింగ్ దగ్గర పని చేశాడు మేము కూడా చాలా సార్లు బ్లాక్ డోర్ను ఎదుర్కొన్నాము. మా బ్లాక్ డోర్ కి రాగి రాజును రక్షించింది గ్యాంగ్లో ఉన్నట్టు రాగి రాజుకు తెలిసింది నలుపు తలుపు ఇప్పటికీ సజీవంగా ఉంది కానీ నల్లగా ఉంది తలుపు యొక్క నిస్సహాయతను చూసిన రాగి రాజు దానిని సజీవంగా ఉంచుతాడు. వెళ్ళిపోతున్నాను కానీ ఇప్పుడు మళ్ళీ బ్లాక్ డోర్ పాతాళంలోకి అడుగు పెట్టడానికి నేను దీని గురించి ఎప్పుడు ఆలోచించాను రాగి రాజుకి చెప్పగా రాగి రాజు నలుపు అన్నాడు డోర్ని చంపేందుకు బ్లాక్ ప్లాన్ చేశాడు డోర్ని చంపడానికి రాగి రాజు బ్లాక్ డోర్ హైదరాబాద్ నుంచి ముంబైకి వస్తోంది ఢిల్లీ అండర్ వరల్డ్ అని తేలింది కింగ్ దేవల్ ముంబై వస్తున్నాడు కాబట్టి అతను కూడా ముంబై అండర్ వరల్డ్ను స్వాధీనం చేసుకోవడానికి మరియు అది కండివాలిలో అక్కడ పాంథర్ ముఠా యొక్క స్థావరాన్ని నాశనం చేసిన తర్వాత రాజు కావాలని మరియు మా ప్రణాళిక నల్లటి తలుపు కండివాలిలో ఉన్న చిరుతపులి వెంటనే ముఠాను తుడిచిపెడుతుంది మరుసటి క్షణం ఒక శాపం షూటర్ బ్లాక్ డోర్ను తాకాడు. కాందివాలిలో రాగి రాజును పరిపాలిస్తాను యష్ గురించి అంతా విన్న తర్వాత నల్లగా ఉంటుంది తాడు కాళ్ల తాళం వల్ల నేల జారిపోయేది. తనది అని అతను నమ్మలేకపోయాడు యష్ మరియు ఆ వ్యక్తి ఆమెకు ద్రోహం చేస్తారు అతని మనుషుల ద్రోహాన్ని చూసి ఇప్పుడు నలుపు డోర్ తన మనుషులందరిపై అనుమానం పెంచుకున్నాడు. యష్ నోటి గురించి ఆరవ్కి కూడా తెలుసుననిపిస్తోంది నిజం విన్న తర్వాత బ్లాక్ డోర్ లోపల అతను తన మనుషులందరిపై దాడి చేస్తాడు దీంతో ఆరవ్ నమ్మకం కోల్పోతాడు మనిషి ఎలా ఉంటాడో బాగా తెలుసు ఇది ఒక సీసాలో పెట్టవచ్చు కానీ అది నలుపు తలుపు ద్వారా ఉంటుంది. ఏమీ చేయదలచుకోలేదు ఎందుకంటే అతనికి బ్లాక్ డోర్ గురించి తెలుసు అతను ఎలాంటి వ్యక్తి అని తెలిసింది అందుకే ఆరవ్ బ్లాక్ డోర్ మోసపోలేదు అతనితో కరచాలనం చేయాలనుకున్నాడు అవన్నీ తెలుసుకోవాలనుకున్నాడు వారు బ్లాక్ డోర్తో చాలా తప్పు చేశారు ఇప్పుడు అతను నలుపు తలుపుతో చేతులు కలుపుతాడు మరియు అదే స్థానం ఇవ్వాలని అనుకున్నాను అది అతనికి దక్కింది కాబట్టి ఆరవ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు నల్ల పిండి తీసుకుంటుండగా విక్రమ్ నాతో అన్నాడు నిజం విన్న తర్వాత మీరు చాలా విరిగిపోయారని నాకు తెలుసు మీరు కళ్ళు మూసుకున్న వ్యక్తులు అయి ఉండాలి ఇది చేసిన తర్వాత అతను మీపై నమ్మకం ఉంచాడు గతంలో నన్ను కూడా మోసం చేశాడు నేను చేసిన దానికి చింతిస్తున్నాను అందుకే నేను మీతో కరచాలనం చేయాలనుకుంటున్నాను మీకు మళ్ళీ అదే స్థానం ఇవ్వగలను మీకు ఏమి అర్హత ఉంది మరియు నాకు అది కావాలి డెవిల్ మరియు బ్లాక్ డోర్ మళ్ళీ ప్రపంచం జోడీ సి బ్లాక్ డోర్కి ఆరవ్కి ఎప్పుడు తెలుసు అతను మరింత తీవ్రంగా ఉంటే అది అతని నిజమే అవుతుంది ఆరవ్ అతడిని పేరు పెట్టి సంబోధించేవాడు మీ అసలు పేరు విక్రమ్ నోటి నుండి వినండి అతని మొత్తం కథ విన్న తర్వాత
బ్లాక్ డోర్ చాలా ఏళ్లుగా విడిపోయిన సోదరుడిలా అనిపిస్తుంది. ఆరవ్ మాటలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. డెవిల్ యొక్క సొంత అభిరుచి తలుపు లోపల నిండిపోయింది. బ్లాక్ డోర్తో మీరు మిమ్మల్ని ఎప్పటికీ కనుగొనలేరు. నేను నన్ను ఒంటరిగా లేదా బలహీనంగా మరియు ఈ రోజుగా భావించలేదు. అతను కూడా అదే అనుభూతి చెందాడు మరియు ఆ సమయంలో దెయ్యం చాలా చిన్నది కానీ నేటి దెయ్యం మొదటి దెయ్యం కంటే చాలా ప్రమాదకరమైనది. ఆ సమయంలో అతనికి 15 ఏళ్ల బాలుడి బలం ఉంది. ఒక తలుపు కంటే ఎక్కువ ఉంది కానీ నేడు నలుపు తలుపు ఉన్నప్పుడు మీ ముందు కూర్చున్న దెయ్యం యొక్క శక్తిని చూడటానికి అతను ప్రయత్నిస్తున్నాడు కాబట్టి అతను భావించాడు లోతైన సముద్రంలోకి చూస్తున్నట్లు అంతులేని ప్రయత్నం కాబట్టి ఇప్పుడు నేను బ్లాక్ డోర్ని అర్థం చేసుకున్నాను. దెయ్యం ఇప్పుడు చాలా శక్తివంతమైనది అది అతనికి అవసరం లేదు కానీ ఇప్పటికీ అతను అతనితో కరచాలనం గురించి మాట్లాడాడు దాని అర్థం ఏమిటంటే దెయ్యం తన గత పనులకు చాలా చింతిస్తున్నాడు బ్లాక్ డోర్ అంటే విక్రమ్ పశ్చాత్తాపపడుతున్నాడు మీ కళ్ళు మూసుకుని లోతైన శ్వాస తీసుకుంటుంది అప్పుడు వెంటనే తన చేతిని ముందుకు కదుపుతుంది నేను నీతో ఉన్నాను డెవిల్ అని హ్యూయి చెప్పాడు ఆరవ్ బ్లాక్ డోర్ గురించి ఈ టాక్ విన్నాడు. ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది మరియు అది కూడా నలుపు తలుపు గుండా మీ చేతిని కదిలించడం కరచాలనం చేసిన తర్వాత ఆరవ్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు లోతైన శ్వాస తీసుకుని. ఆపై యష్ వైపు చూపుతుంది ఇలా చెబుతూనే కాపర్ కింగ్స్ ఏం చేయాలో రాగి రాజుకు చెప్పు. ముంబై అతను వచ్చే ముందు. నేను నిన్ను ఎగరనివ్వండి. ఆరవ్ మాట వినండి. నల్లటి తలుపు ముఖంలో పైశాచిక చిరునవ్వు కనిపించింది. ఆమె వెళ్ళిపోతుంది. అతను కిల్లర్ స్మైల్తో చెప్పాడు. అన్నింటిలో మొదటిది, అతన్ని చంపండి తన మనుషులతో కలిసి ముంబై వీధుల్లో త్రోసివేసి, ఆపై కాప్ కింగ్ ముంబైకి అది రానివ్వండి నేను ముంబైలో అతని సమాధిని కోల్పోతాను బ్లాక్ డోర్ గురించి చర్చ ఇప్పుడు తేలికైంది బ్లాక్ డోర్ బ్లాక్ నవ్వుతూ చెప్పింది తలుపు నలుపు తలుపు పాత ఉపాయాలు కొత్తవి ఇలా చెప్పాక ఆరవ్ వాడుకుంటాడు ముఖంలో పైశాచిక చిరునవ్వు కనిపిస్తుంది యష్ నోటి నుండి మొత్తం నిజం విన్న తర్వాత బ్లాక్ డోర్ చాలా ఆశ్చర్యాలను పొందుతుంది అప్పుడు ఆరవ్ తనతో పని చేయమని అడిగాడు. అప్పుడు ఏ బ్లాక్ డోర్ అంగీకరిస్తుందో చెప్పారు ముంబైలోనే బ్లాక్ డోర్ కాపర్ కింగ్ చంపాలని అనుకున్నప్పుడు ఆరవ్ బ్లాక్ అంటాడు. పాత ఉపాయాలు కొత్తదాన్ని వదిలివేస్తాయి చెప్పిన వెంటనే ఇది ఉపయోగించబడుతుంది ఆరవ్ ముఖంలో పైశాచిక చిరునవ్వు కనిపిస్తుంది. ఆరవ్ నవ్వు చూస్తుంటే ఇలా అనిపించింది అతని మనసులో ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరుగుతున్నట్లు. కానీ దాని గురించి ఏమి జరుగుతోంది ఎవరికీ ఆలోచన లేదు అంతెందుకు, ఆరవ్ మనసులో ఏం జరుగుతోంది? ఆరవ్ చిరునవ్వు చూసి నల్లటి తలుపు అతను అయినప్పటికీ హృదయ స్పందనలు వేగంగా మారుతాయి దెయ్యంతో పని చేశాను కానీ ఈరోజు డే అండ్ నైట్ ఇన్ ది డెవిల్ అండ్ ది డెవిల్ బిఫోర్ నాటి దెయ్యానికి, నేటి దెయ్యానికి తేడా ఉంది. మెదడు ఎలా పనిచేస్తుందనే దాని గురించి బ్లాక్ డోర్కి ఎక్కడా తెలియదు ముంబైలో ఆరవ్ మరియు బ్లాక్ డోర్ కాపర్ కింగ్ హైదరాబాద్ లోనే ప్లాన్ చేస్తున్నారు ఒక 20లు రాత్రి చీకటిని చీల్చుతున్నాయి వాహనాల కాన్వాయ్ చాలా వేగంగా కదిలింది అకస్మాత్తుగా ఆ కాన్వాయ్ నిర్జన ప్రదేశంలో ఉంది కానీ కాన్వాయ్ ఆగిన చోటే వచ్చి ఆగుతుంది దానికి ఇరువైపులా అడవి ఉండేది ఆ వాహనాలు చదును చేయని రోడ్డుపై వెళ్తున్నాయి అప్పుడు హఠాత్తుగా ప్రముఖ కారు వెనుక తలుపు తెరుచుకుంటుంది మరియు ఒక లోపల నుండి ఒక వ్యక్తి రాగి ముసుగు ధరించిన తేలింది ఈ వ్యక్తి అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ వ్యక్తి అస్సలు బలంగా కనిపించలేదు ఇది చాలా సన్నగా మరియు రాగి రంగును కలిగి ఉంది. తలపై 3-పీస్ సూట్, కాపర్ ధరించాడు ఆ మానవునికి రంగులో గుండ్రని టోపీ కూడా ఉంది నేను మనిషిని కాదు రాగితో చేసిన రోబోను. ఆ వ్యక్తి చేతి తొడుగులు ధరించినట్లు అనిపించింది. తన చేతుల్లో ఒకటి పైకెత్తి మీ మాస్క్ని మీ ముఖంపై ఉంచేటప్పుడు వణుకు ద్వారా తొలగించండి. అప్పుడే ఆ వ్యక్తి ముఖం కనిపిస్తుంది. ఆ వ్యక్తి కళ్ళు వేటగాడిలా వచ్చాయి అని అనిపించింది ఆ వ్యక్తి ఒక సంగ్రహావలోకనం చూడటం ద్వారా ఎవరైనా ఆ తర్వాత చెప్పగలరు అతని మనసులో ఏం జరుగుతోంది. అతని వైపు నుండి కానీ పైశాచికమైన చిరునవ్వు ఉంది కుక్క దంతాలు కొద్దిగా పొడుచుకు వచ్చాయి మనిషి ఛాయ చాలా అందంగా ఉంది కాబట్టి అతని ముఖంలో లేత బూడిద రంగు కూడా కనిపిస్తుంది ఆ వ్యక్తిని చూస్తుంటే ఇలా అనిపించింది ఆ రాత్రి అతను మనిషి కానట్లే చీకటిని చూసి ఆ వ్యక్తి ఒక్కసారిగా కళ్ళు ఎర్రగా మెరుస్తాయి దాని నుండి వ్యక్తి అని స్పష్టమైంది లేదు. కానీ పిశాచం ఉంది. ఆ పిశాచం మరొకటి దిగిన వెంటనే మానవుడు వచ్చి పిశాచాన్ని తీవ్రంగా ఎదుర్కొంటాడు. ప్రశ్నార్థకంగా రాగి రాజు అడిగాడు అకస్మాత్తుగా కారు ఎందుకు ఆపారు ప్రశ్న అడిగిన వ్యక్తి మాత్రమే అతను 5 అడుగుల పొడవు మరియు అతను చాలా లావుగా ఉన్నాడు. అతని చేతిలో పొడవాటి మందపాటి సిగార్ ఉంది.
పిశాచాన్ని ప్రశ్నలు వేసిన తరువాత అతను లావు అయ్యాడు. మనిషి షిగర్ యొక్క పొడవాటి జుట్టును తీసుకుంటాడు. అతను లావుగా ఉన్న వ్యక్తిని విన్న తర్వాత రాగి రాజు అయిన పిశాచం హ్యారీ అంటున్నాడు, ముంబైలో మా బ్లాక్ డోర్ కోసం ఎవరైనా శ్రామిక ప్రజలను చంపింది, కానీ నాకు ఒక విషయానికి అర్థం కాలేదు. మన ప్రజలు చాలా మంది మరణించిన తర్వాత కూడా బ్లాక్ డోర్ ఎందుకు ఎటువంటి చర్య తీసుకోవడం లేదు? రాగి రాజు మాటలు విని లావు అయ్యాడు హ్యారీ అనే వ్యక్తి మరో పఫ్ తీసుకుంటాడు. అతను అంటాడు, రాగి రాజు, నేను ఎక్కడో ఉన్నాను, నానా. బ్లాక్ డోర్ మాకు అనుమానంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వెళ్ళింది మరియు బహుశా అతనే కావచ్చు వారిని చంపమని నాకు చెప్పబడింది, కానీ నేను హఠాత్తుగా బ్లాక్ డోర్ ఎందుకు ఇలా కనిపించిందో అర్థం కావడం లేదు. మీరు ఎందుకు తన్నుతున్నారు? మాకు వదిలేయండి. ముందుగా మనం ఢిల్లీ నుంచి వచ్చామా అనేది చూడాలి. అండర్ వరల్డ్ కింగ్ డెవిల్తో ఎలా వ్యవహరించాలి? మేము అతనికి ఏ రకమైన ఇవ్వము, ఎందుకంటే చేస్తాను అతను మానవుడు కాదు లేదా కాదు కాబట్టి ఆకర్షించబడదు. అధికారం కోసం ఆకలి, డబ్బు లేదా కాదు, అతను శక్తి ఆకలితో ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి మన అయితే మీరు కలిసి ఉంటే ముంబైలో మీటింగ్ ఉంటుంది. హ్యారీని వినడం ద్వారా మంచి ప్రభావాన్ని సాధించవచ్చు. కాపర్ కింగ్ తర్వాత అతని గొంతులో ఒక వింత ధ్వని, ఒక రకమైన దృక్పథంతో, అదేమిటో? ఈరోజు నన్ను ఎక్కడికో తీసుకుపోవడానికి మీరు ఎవరితోనైనా వాదించవలసి ఉంటుంది. నాకు ఆ పాత శక్తులు ఉంటే నేను చాలా కాలం క్రితం ఆ దెయ్యాన్ని చంపి ఉండేవాడిని. మీరు అతని ఢిల్లీని ఎప్పుడు పట్టుకుంటారు? అయితే ఈరోజు నేను కూడా ముంబై నగరానికి వెళ్లాలనుకుంటున్నాను. నేను అతని ముందు నమస్కరించాలి, కానీ ప్రమాణం చేస్తున్నాను, ఆ దెయ్యం అయితే నా రక్త పిశాచి రక్తం కావాలి. నేను ప్రతిదీ తీసివేయకపోతే నా పేరు కూడా. నేను విన్న రాగి రాజు హ్యారీ కాదు, డెవిల్ కోసం అతని స్నేహితురాలు చాలా ఎక్కువ. అతను ఒక అమ్మాయి కంటే ముఖ్యం, మొత్తం షెరావత్ కుటుంబాన్ని నాశనం చేసింది. అతను డెవిల్ కోసం ఉన్నాడని ఇది నాకు చెబుతుంది. అమ్మాయి ఎంత ముఖ్యమో ఆలోచిస్తాను. నేను దెయ్యానికి నమస్కరించడానికి ఎందుకు సిద్ధంగా ఉన్నాను? ఆ అమ్మాయిని బందీగా తీసుకెళ్లడమే కాకుండా నాకు ఢిల్లీ మొత్తం ఇచ్చేందుకు దెయ్యం కోసం కాపర్ కింగ్ వినడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. హ్యారీ తన సిగార్ని నేలపైకి విసిరాడు. ఆపై కాపర్ ఏడుస్తూ ఇలా అంటాడు, రాజు మీదే మా మనసు మోకాలు. మనం సింహంతో మాట్లాడినప్పుడు నాకు ఏమి వచ్చింది? మనం సింహాల భూభాగాన్ని తీసుకోగలిగితే మనం చేయగలం. సింహం నోట్లో కావాలని చేయి ఎందుకు పెట్టావు? మీరు ఇంతకు ముందు ఒకసారి దెయ్యాన్ని చూశారు. నేనెంతో ధైర్యం చేసినా ఆ క్షణంలోనే దెయ్యానికి నీ ఉద్దేశాల గురించి తెలుసు. ఆ తర్వాత కానీ తెలియదు. కాబట్టి నల్ల తలుపుతో ఏమి జరిగింది? మీకు బాగా తెలుసు, కాదా? అదే తప్పు చేయాలనుకుంటున్నాను, కానీ నేను మీకు ప్రతిసారీ చెప్పాలనుకుంటున్నాను, దెయ్యానికి ఎప్పుడూ అదృష్టం లేదు. అన్ని పనులు పూర్తి చేశాను. నేను పరిశోధన చేశాను మరియు పరిశోధన చేసిన తర్వాత నేను డెవిల్ చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. దీని తర్వాత కూడా దాని నెట్వర్క్ మునుపటి కంటే 10 రెట్లు పెద్దది. మీరు మీ గురించి ఆలోచించినప్పుడు ఇది మరింత ప్రమాదకరంగా మారింది. అహ్లువాలియా కుటుంబానికి చెందిన 2 కుమార్తెలు ఎవరైనా కిడ్నాప్కు గురైతే వారెవరో తెలుసా? ఉత్తరాఖండ్ రాష్ట్ర యువరాజు షెరావత్ను కిడ్నాప్ చేశారు. కుటుంబం చేసింది మరియు మీరు ఉత్తరాఖండ్ నుండి వచ్చారు. షెరావత్ కుటుంబ బలం గురించి బాగుంది. వారికి అలాంటి నిపుణులు ఉన్నారని మీకు తెలుసా? రెప్పపాటు కంటే తక్కువ సమయంలో ఎవరు శత్రువును అణిచివేసే శక్తి, మరియు మేము మా స్వంత మనుషులతో పోటీ పడుతున్నాము. ఇలాంటి తిరస్కారానికి కూడా రాలేరు. ఈ హోదాపై ఒకరు రాష్ట్ర యువరాజు కాలేరు. ఆ కుటుంబాన్ని చేరుకోవడానికి పాతాళంలో చాలా మంచి హ్యాండిల్ కలిగి ఇప్పుడు మీకే ఆ వ్యక్తి బలం కావాలి. ఇంత పెద్దది ఎవరి ముందు ఊహించండి. కుటుంబం కూడా బతకలేకపోయింది మరియు మీరు ఆ కుటుంబానికి చెందిన రాజు మరణం గురించి మనకు తెలుసు. ఆ అమ్మాయి వల్లనే మీరు కిడ్నాప్ గురించి ఆలోచిస్తున్నారా? ఉంటే మీరే ఊహించగలరు. నువ్వు అతనివని దెయ్యం కనుక్కుంది. మీ స్నేహితురాలిని కిడ్నాప్ చేయడం అంటే ఏమిటి? మీరు దాన్ని బయటకు తీయాలనుకుంటే మీకు ఎంత ఖర్చవుతుంది? హ్యారీ మాటలు విన్న తర్వాత కనికరం లేని మరణాన్ని ఇస్తాడు. రాగి రాజు కోపంతో ఊపిరి పీల్చుకున్నాడు. అతని ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. అతని 2 చేతులు కనిపించాయి అన్నాడు కోపంగా పిడికిలి చేస్తూ. డెవిల్ ఎట్టకేలకు మళ్ళీ వచ్చింది. పాతాళంలోకి ప్రవేశించడం గురించి ఎందుకు అనుకున్నాను, కానీ నేను చాలా ఆశ్చర్యపోయాను. అతనికి శక్తి ప్రపంచం ఉంది కాబట్టి నేను దీని నుండి వచ్చాను మరియు దాని బలం చూసిన తర్వాత అతను ఖచ్చితంగా ఉన్నాను. మనిషి ఖచ్చితంగా మానవ శక్తి వలయంలో ఉన్నాడు. చక్ర మండలానికి మరియు దాని రెండింటికి చేరుకుంది, లేదా 3 కుండలిని చక్రాలు మేల్కొన్నవి మరియు మాత్రమే కుండలిని చక్రాన్ని మేల్కొల్పడం ద్వారా మానవుడు ఎన్ని భయంకరమైన శక్తులను పొందగలడు?
దాని గురించి నాకంటే ఎక్కువ ఆలోచన ఉందా? హ్యారీ కాపర్ కింగ్ కథ చాలా బాగుంది. విన్న తర్వాత హ్యారీ వ్యక్తీకరణ కూడా మారుతుంది మరియు అతను అదే విషయాన్ని రాగి రాజుతో చెప్పాడు. దీనివల్ల మనం డెవిల్ని కలవాల్సి వస్తుంది మరియు అతను ఉంటే అతని ముందు నమస్కరించాలి. డెవిల్ అదే పాత డెవిల్ అయితే నేను అతనిని పిలుస్తాను. చాలా కాలం క్రితం ఖననం చేయబడి ఉంటుంది కానీ దెయ్యం యొక్క శక్తిని చూసి నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఆయనకి బుద్ధి వస్తే మనం దుమ్ము దులిపేస్తాం. ఈసారి హరి మాటలకు జోడిస్తుంది నిరాశ, నిస్సహాయత మరియు నిస్సహాయత స్పష్టంగా అనుభూతి చెందుతాయి. హ్యారీ మాటలు విన్నాక రాగి అలాగే ఉంది. రాజు మళ్ళీ మాస్క్ చేతిలోకి తీసుకున్నాడు. దానిని ధరించి హ్యారీ మేము డెవిల్స్ అని చెప్పాడు. తర్వాత మాట్లాడతాను కానీ మేము మొదట నల్ల తలుపుతో వ్యవహరించాలి. నల్లటి తలుపు చాలా సంవత్సరాలుగా ఉంది కూడా పాతాళంలో కాదు. అతని బలం మనం సమయానికి దాన్ని బ్లాక్ చేసి ఉంటే అది తక్కువ కాదు. స్ట్రింగ్ను కొట్టవద్దు మరియు అతను డెవిల్ను కలుసుకున్నాడు. అలా అయితే అది ఖచ్చితంగా మాకు సమస్య అవుతుంది. చెబుతున్నప్పుడు రాగి రాజు గొంతులో కొంచెం ఎక్కడో భయపడ్డాడు కాబట్టి తేడా వచ్చింది. డెవిల్ ముంబై చేరుకోకముందే బ్లాక్ డోర్ డెవిల్తో చేరుకోండి. ఇలా జరిగితే మీటింగ్ పెట్టకండి. రాగి కింగ్ మరియు హ్యారీకి దాచడానికి కూడా స్థలం లేదు పొందుతారు కానీ ఈ సమయంలో బహుశా అతని అదృష్టం ముంబైలో నల్లగా ఉండటం వల్ల బాగాలేదు. డోర్ మరియు ఆరవ్ ఒకరినొకరు కలుసుకున్నారు మరియు రాగి రాజుతో వ్యవహరించడానికి దీనికి సంబంధించి ఇప్పటికే చేతులు కలిపారు. కాపర్ కింగ్ మరియు హ్యారీ గురించి ఏదైనా వార్త? కాపర్ కింగ్ మరియు హ్యారీ ఒకేలా ఉండరు. మాట్లాడుకున్న తర్వాత తిరిగి కారులో కూర్చున్నాం. వారు కారులో కూర్చున్న తర్వాత మళ్ళీ అతని కాన్వాయ్ ముంబై వైపు వెళుతోంది. రోడ్డు మార్గంలో హైదరాబాద్ మరియు ముంబై మధ్య దూరం దీని కారణంగా 700 కిలోమీటర్ల కంటే ఎక్కువ. హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో ముంబై చేరుకోవడానికి ఇది కనీసం 13,135 గంటలు పడుతుంది. కానీ రాత్రి 2 గంటలైంది. అందుకే కాపర్ కింగ్ మరియు అతని మనుషులను ముంబైకి పంపారు. చేరుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది కానీ ఈ ఒంటరి రాత్రిలో ఆరవ్ మరియు బ్లాక్ డోర్ ఆరవ్ ప్లాన్ ప్రకారం మరుసటి రోజు ఉదయం నేను నా పని పూర్తి చేశాను. ఇదే జరిగితే ముంబైలో మరో రకమైన కలకలం రేపుతుంది. ముంబైలోని పశ్చిమ ప్రాంతం కారణంగా ఇది జరిగింది. ఎక్స్ప్రెస్ హైవేపై 400కు పైగా మృతదేహాలు, అందులో చాలా మృతదేహాల మెడలు కనిపించాయి. అయితే ఆ మృతదేహాలన్నింటిలో ఒక విషయానికి ఉంది. వాటిపై ఖచ్చితంగా పుర్రె గుర్తు ఉంది. తయారు చేయబడింది మరియు ఆ శవాల పక్కన వీరందరినీ ముంబై పోలీసులు అరెస్టు చేసినప్పుడు బ్యాచ్ అక్కడే పడి ఉంది అనే విషయంపై వారు విచారణ జరిపితే ఇది బ్లాక్ డోర్ మరియు డెవిల్ యొక్క పని అని కనుగొన్నారు. ఎందుకంటే ఇలాంటి హత్యాకాండలు గతంలో ఒకసారి జరిగాయి. బ్లాక్ డోర్ మరియు డెవిల్ ఉన్న సమయాలు కూడా ఉన్నాయి. దెయ్యం వచ్చినా కలిసి పనిచేశారు. ముంబైలో భూకంపం వచ్చినట్లు ఎలాంటి వార్త రాలేదు. అయితే ఇప్పుడు మరో అండర్ వరల్డ్ డాన్ బ్లాక్ డోర్ ముంబై అండర్ వరల్డ్ మరియు వ్యాపార రాకతో ప్రపంచంలో పెను మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడొస్తుందో ఇప్పుడు వారికి తెలుసు. గతంలో కూడా ముంబైలో బ్లాక్ డోర్ మరియు డెవిల్ 1 ఉన్నాయి. వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ముంబైలో ఎలా ఉంటారు? బ్లాక్ డోర్ అయినప్పటికీ విధ్వంసం సృష్టించింది. ఆయన హఠాత్తుగా అదృశ్యం కావడం అందరినీ ఆలోచింపజేసింది. నలుపు తలుపు చంపబడింది మరియు నలుపు తలుపు హంతకుడు మరెవరో కాదు డెవిల్. కానీ అకస్మాత్తుగా బ్లాక్ డోర్ మరియు డెవిల్ ముంబైలోనే కాకుండా చుట్టుపక్కల కూడా కలిసి రావడం ద్వారా పలు నగరాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అన్ని రాగి తర్వాత రాగి రాజు నిజంగా రక్త పిశాచం. హ్యారీ విత్ ది కింగ్ అనే వ్యక్తి ఎవరు? చివరగా బ్లాక్ ఐ మరియు డెవిల్ కలిసి రావడం. ఈ వార్తలపై కాపర్ కింగ్ ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఈ ఉత్కంఠలో తర్వాత ఏం జరగబోతోంది? కథ గురించి మరింత తెలుసుకోవడానికి వింటూ ఉండండి. మొత్తం సామ్రాజ్యాన్ని ఒక్కటే జయించండి ఛానల్ రోజ్ వాస్. ధన్యవాదాలు.